డిఎస్సి అభ్యర్థులందరికీ నమస్కారం. మనం ఆల్రెడీ డిఎస్సి సిలబస్ ని టాపిక్ వైజ్ గా డిస్కషన్ చేసుకుంటున్నాం కదా. అందులో భాగంగా మనం జామెట్రీకి సంబంధించి ఆల్రెడీ 5 పార్ట్స్ అనేవి కంప్లీట్ చేయడం జరిగింది. ఆ వీడియోస్ ఎవరికైనా కావాలంటే మన ఛానల్లో ప్లేలిస్ట్ లో ఉన్నాయి, చూసుకోండి. నెక్స్ట్ ఈ రోజు పార్ట్ 6 జామెట్రీకి సంబంధించి మెయిన్ చాలా ఇంపార్టెంట్ సౌష్ఠవానికి సంబంధించి ఇన్ఫర్మేషన్ అంతా తెలుసుకుందాం. మెయిన్ ఎస్జిటి లెవెల్లో అది టెట్ కైనా డిఎస్సి కైనా కంపల్సరీగా బిట్ వచ్చే టాపిక్ ఇది, కాబట్టి చాలా కేర్ఫుల్ గా చూడండి. ఇక వీడియోలోకి వెళ్తే ఈ రోజు మనం ఏం చెప్పుకుంటున్నామంటే సౌష్ఠవం, ఇంగ్లీష్ లో దీన్ని సిమెట్రీ అంటారు. మరి సౌష్ఠవం సిమెట్రీ అంటే ఏంటంటే ఒక వస్తువుకి లేదా ఒక పటానికి సమత్వాన్ని లేదా క్రమత్వాన్ని అందించే ఒక వస్తువుకు లేదా పటానికి అందాన్నిచ్చే సమత్వపు లేదా క్రమత్వపు తత్వాన్ని సౌష్ఠవం అంటారు. మనకి టెక్స్ట్ బుక్ లో మనకి డెఫినేషన్ ఏంటంటే ఒక వస్తువుకు లేదా పటానికి అందాన్ని ఇచ్చే సమత్వపు లేదా క్రమత్వపు తత్వాన్ని సౌష్ఠవంగా చెప్తారు. ఇంగ్లీష్ లో దీన్ని సిమెట్రీగా పిలుస్తారు. ఇప్పుడు ఈ సౌష్ఠవం అనేది ఫర్ సపోజ్ ముందు సౌష్ఠవంకి పూర్తిగా తెలుసుకోవడానికి ముందు సౌష్ఠవాక్షం అంటే ఏంటి, సౌష్ఠవాక్షం లేదా సౌష్ఠవ రేఖ అంటారు. దీన్ని లైన్ ఆఫ్ సిమెట్రీ అంటే ఏంటంటే ఒక పటానికి లేదా ఒక వస్తువుకు పటానికి ఒక రేఖ గీస్తే అది ఏదైతే పటం ఉందో ఆ పటానికి ఒక రేఖ గీస్తే అది రెండు సర్వసమాన భాగాలుగా విడిపోతుంది. ఈ విధంగా పటానికి సంబంధించి ఒక రేఖ మనం గీసేటప్పుడు అది రెండు సర్వసమాన భాగాలుగా విడిపోతే ఆ రేఖ ఏదైతే ఉందో ఆ రేఖను మనం సౌష్ఠవ రేఖ లేదా సౌష్ఠవాక్షం లైన్ ఆఫ్ సిమెట్రీగా పిలుస్తారు. మనకి సౌష్ఠవం అంటే అర్థం ఏంటంటే డెఫినేషన్ ఒక వస్తువుకి లేదా పటానికి అందాన్ని ఇచ్చే సమత్వపు లేదా క్రమత్వపు తత్వాన్ని సౌష్ఠవంగా చెప్తాము. మరి సౌష్ఠవం అంటే ఏంటంటే మనకి సౌష్ఠవ రేఖ గురించి ముందు తెలియాలి. సౌష్ఠవ రేఖ అన్నా సౌష్ఠవాక్షం అన్నా ఒకటే. ఏంటి, ఒక పటానికి ఒక రేఖ గీసేటప్పుడు ఆ పటం అనేది రెండు సర్వసమాన భాగాలుగా విడిపోతే అప్పుడు మనకు ఆ రేఖని సౌష్ఠవ రేఖ లైన్ ఆఫ్ సిమెట్రీగా పిలుస్తారు. ఇప్పుడు ఈ సౌష్ఠవానికి సంబంధించి ఎన్ని రకాల సౌష్ఠవాలు ఉన్నాయో తెలుసుకుందాం. నెక్స్ట్ ఈ సౌష్ఠవం అనేది మనకి 3 రకాలుగా ఉంటది. సౌష్ఠవం రకాలు, టైప్స్ ఆఫ్ సిమెట్రీ. ఫస్ట్ ది రేఖా సౌష్ఠవం. లైన్ సిమెట్రీ. తర్వాత సెకండ్ది బిందు సౌష్ఠవం. దీన్ని మనం పాయింట్ సిమెట్రీ. లాస్ట్ది థర్డ్ది భ్రమణ సౌష్ఠవం. రొటేషనల్ సిమెట్రీ. మనకి సౌష్ఠవాలు 3 టైప్స్ గా ఉంటాయి. ఫస్ట్ ది రేఖా సౌష్ఠవం లైన్ సిమెట్రీ, సెకండ్ ది బిందు సౌష్ఠవం పాయింట్ సిమెట్రీ, థర్డ్ ది భ్రమణ సౌష్ఠవం రొటేషనల్ సిమెట్రీ. ఈ విధంగా 3 టైప్స్ గా ఉంటాయి. ఫస్ట్ ది మనకి ఏంటి, రేఖా సౌష్ఠవం లైన్ సిమెట్రీ అని చెప్పాం కదా, దీని గురించి తెలుసుకుందాం. ఫస్ట్ ది రేఖా సౌష్ఠవం లైన్ సిమెట్రీ అంటే ఏంటంటే ఒక పటానికి రేఖ గీస్తే ఆ పటం రెండు సర్వసమాన భాగాలుగా విడిపోతుంది. విడిపోతే ఆ రేఖను రేఖా సౌష్ఠవం అంటారు.
మనకి ఏదైనా ఒక పటం తీసుకుంటే ఫర్ సపోజ్ ఈ విధంగా నేను ఒక రెక్టాంగిల్ షేప్ లో ఉన్న ఒక పటం తీసుకున్నాను. ఈ పటానికి మనం రేఖ గీసేటప్పుడు అది రెండు సర్వసమాన భాగాలుగా విడిపోతుంది. సర్వసమాన భాగాలు అంటే ఇంకేంటి కాదు, లెఫ్ట్ సైడ్ ఏ విధంగా ఉంటుందో అంటే మనం ఒక సపోజ్ నేను ఈ పటానికి ఈ విధంగా ఒక రేఖ గీసాను అనుకోండి, అప్పుడు లెఫ్ట్ సైడ్ ఏ విధంగా అయితే ఉంటుందో రైట్ సైడ్ కూడా సేమ్ అదే విధంగా ఉండాలి. ఇంకా మనం చెప్పాలంటే ఈ రెండింటిని మనం యాజ్ ఇట్ ఈజ్ గా అంటే ఒక పేపర్ పైన దీన్ని తీసుకుని దీర్ఘ చతురస్రాకారంలో ఒక పేపర్ తీసుకొని దానికి మధ్యలో గీత గీస్తే దాన్ని మనం మడత పెట్టాం అనుకోండి, ఎగ్జాక్ట్ గా ఒక దాంట్లో ఒకటి కలిసిపోవాలి. ఆ విధంగా కలిసిపోయేటట్టు మనం ఒక రేఖ గీస్తే ఆ రేఖనే మనం రేఖా సౌష్టవం లైన్ సిమెట్రీగా చెప్తారు. దీనికి సంబంధించి మనకి ఈ విధంగా రేఖ గీస్తాం కదా, అప్పుడు మనకి రెండు సర్వసమాన భాగాలుగా విడిపోతాయి. ఈ భాగం ఈ భాగం ఏ విధంగా ఉంటాయంటే సర్వసమానంగా ఉంటాయి, కాంగ్రెన్సీగా ఉంటాయి రెండు పటాలు కూడా. ఆ విధంగా ఒక పటం అనేది ఒక పటానికి ఒక రేఖ గీసేటప్పుడు ఆ పటం రెండు సర్వసమాన భాగాలుగా విడిపోతే అటువంటి సౌష్ఠవాన్ని మనము రేఖా సౌష్టము లైన్ సిమెట్రీగా చెప్తారు. దీనికి సంబంధించి మెయిన్ మనము ఆల్ఫాబెటికల్స్ ఉంటాయి కదా, A to Z వరకు ఆల్ఫాబెట్ ఇంగ్లీష్ లో, దానికి సంబంధించి ఎక్కడ మనకి రేఖా సౌష్టం ఏ అక్షరాలకు రేఖా సౌష్టం వస్తుందో చాలా ఇంపార్టెంట్, దాని గురించి కూడా చూద్దాం. నెక్స్ట్ ఇక్కడ A నుంచి Z వరకు టోటల్ గా అన్ని ఆల్ఫాబెట్ లెటర్స్ రాశాను. దీనికి సంబంధించి మనకి రేఖా సౌష్టము అంటే మనకి ఎన్ని రేఖా సౌష్టాలు ఉంటాయి, ఒక అక్షరానికి ఒకటి ఉండొచ్చు లేదా రెండు ఉండొచ్చు లేదా అసలు ఉండకపోవచ్చు. కాబట్టి ఆ విధంగా మనం ఎక్కడ రేఖ గీస్తే అది మనకి సిమెట్రీగా ఏర్పాటు అవుతుందో దాని ప్రకారంగా చూద్దాం. ఇప్పుడు ఏకి మనము ఈ విధంగా ఒక రేఖ గీస్తే రెండు సర్వసమాన భాగాలుగా విడిపోయింది. కాబట్టి ఏకి ఒక రేఖా సౌష్టం. ఒకవేళ ఈ విధంగా మనము నిలువుగా గీస్తే ఉంటది, అడ్డంగా గీస్తే ఉండదు. నెక్స్ట్ బికి ఈ విధంగా ఉంటది, సికి కూడా ఇలా అడ్డంగా ఉంటది, డికి అడ్డంగానే ఉంటది, ఈకి అడ్డంగా ఉంటది, ఎఫ్ కి ఇలా నిలువుగా ఉండదు, ఇలా అడ్డగా కూడా ఉండదు. కాబట్టి జీకి ఉండదు. హెచ్ కి నిలువుగా ఉంటుంది, వెర్టికల్ గా ఉంటుంది, హారిజంటల్ గా అడ్డంగా కూడా ఉంటుంది. ఐకి అంటే దీనికి హెచ్ కి రెండు వచ్చాయి, 2 సిమెట్రీ లైన్స్ వచ్చాయి. నెక్స్ట్ ఐకి నిలువుగా వెర్టికల్ గా ఉంటుంది, అలాగే అడ్డంగా కూడా ఉంటుంది, ఐకి కూడా 2 వచ్చాయి. నెక్స్ట్ జేకి ఉండదు, కేకి ఈ విధంగా హారిజంటల్ గా ఉంటుంది, ఎల్కి ఉండదు, ఎంకి వర్టికల్ గా ఉంటుంది, ఎన్కి ఈ విధంగా ఉండదు, ఈ విధంగా కూడా ఉండదు. నెక్స్ట్ ఓకి వచ్చేసరికి మనకి అనంతమైన రేఖా సౌష్ఠవాలు ఉంటాయి. ఎందుకంటే ఈ విధంగానే కాకుండా ఇలా చేసినా సర్వసమాన భాగాలుగానే విడుతుంది, ఇలాగైనా ఇలాగైనా ఎలాగైనా కూడా సర్వసమాన భాగాలుగానే విడిపోతుంది. కాబట్టి అనంతమైన అంటే అన్లిమిటెడ్ గా ఉంటాయి అన్నమాట. దీనికి ఇన్ఫినిట్ సిమెట్రీ లైన్స్ దేనికి ఉంటాయంటే ఓకు ఉంటాయి. నెక్స్ట్ పీకి ఈ విధంగా వెర్టికల్ గా ఉండదు, హారిజంటల్ గా కూడా ఉండదు. నెక్స్ట్ క్యూకి ఉండదు, ఆర్ కి ఉండదు, ఎస్ కి చూస్తే ఉన్నట్టు అనిపిస్తుంది కానీ ఉండదు, ఇలాగైనా ఉండదు, ఇలాగైనా ఉండదు. నెక్స్ట్ టీకి వర్టికల్ గా ఒకటి ఉంటుంది, యూకి వర్టికల్ గా ఉంటుంది, వికి కూడా, డబ్ల్యూకి కూడా, ఎక్స్ కి వర్టికల్ గా ఉంటుంది, హారిజంటల్ గా కూడా ఉంటుంది. కాబట్టి ఎక్స్ కింద ఉంటాయంటే 2 ఉంటాయి. నెక్స్ట్ వైకి మనం ఇప్పుడు కూడా వైని ఈ విధంగా రాస్తాం. ఈ విధంగా రాసేటప్పుడు మనం సపోజ్ ఈ విధంగా పెడితే ఇటువైపు ఒకేలాగా లేదు కదా అని అనుకోవచ్చు. కానీ ఇప్పుడు కూడా వై మనకు ఆల్ఫాబెట్స్ లో ఈ విధంగా ఉంటది. ఈ విధంగా ఉండేటప్పుడు మనం విడిపోతాయి. ఈ విధంగా మనం ఇక్కడ ఒక లైన్ గీస్తే ఇటువైపు అటువైపు ఒకేలా ఉంది, చూసారా? కాబట్టి వైకి కూడా వర్టికల్ గా ఒక రేఖా సౌష్టం ఉంటుంది. నెక్స్ట్ జెడ్ కి ఇలా ఉండదు, ఇలా ఉండదు, ఏ విధంగానూ ఉండదు. దీన్ని బట్టి చూస్తే ఇప్పుడు మనము కొన్ని క్వశ్చన్స్ అనేవి ఫ్రేమ్ చేసుకోవచ్చు. ఎలాగా? రేఖా సౌష్ఠవం లేని అక్షరాలు ఆల్ఫాబెట్స్ లో ఎన్ని ఉంటాయని అడుగుతాడు. రేఖా సౌష్ఠవం లేనివి మనకి లేనివి ఏమో చూడండి. ఎఫ్ కి ఉండదు, జీకి ఉండదు, జేకి ఉండదు. కాబట్టి 1 2 3. ఎల్ కి ఉండదు, 4 5 6 7 8 9. నెక్స్ట్ 10. అంటే రేఖా సౌష్ఠవం లేని లెటర్స్ ఎన్ని ఉంటాయంటే 10 ఉంటాయి. రేఖా సౌష్ఠవం లేనివి కాబట్టి ఎన్ని అక్షరాలు ఉంటాయంటే 10 ఉంటాయి. నెక్స్ట్ ఒకవేళ ఒకే ఒక్క రేఖా సౌష్ఠవం ఎన్ని ఉన్నాయో చూద్దాం. సింగిల్ సిమెట్రీ లైన్ 1 2 3 4 5. నెక్స్ట్ ఇక్కడ 2 2 ఉన్నాయి కదా, అది కాదు, ఇక్కడ వరకు 5 అయ్యాయి. 6 7 7 టీ 1 8 9 10 11 12. అంటే ఒకే ఒక్క రేఖా సౌష్ఠవం కలిగినవి ఎన్ని ఉంటాయంటే 12 ఉంటాయి.
ఆ విధంగా ఒకే ఒక్కటి కలిగి ఉన్నవి 12. ఇంకా ఎన్ని అయ్యాయి ఇక్కడికి 10, 12, 22 అయ్యాయి. ఇంకా 4 ఉన్నాయి. 2 రేఖా సౌష్ఠవాలు కలిగినవి, 2 రేఖలు సౌష్ఠవాలుగా ఉన్నవి ఎన్ని అక్షరాలు ఉన్నాయో చూద్దాం. ఇక్కడ హెచ్ కి 2 ఉంటాయి, ఐకి 2 ఉంటాయి, అలాగే ఎక్స్ కూడా 2 ఉంటాయి అని చెప్పి ఈ విధంగా వెర్టికల్ గా ఉంటుంది, ఇలాగ హారిజెంటల్ గా కూడా ఉంటుంది కాబట్టి 2 ఉంటాయి. మరి 2 రేఖా సౌష్ఠవాలు కలిగినవి ఎన్ని అక్షరాలు ఉన్నాయంటే 3 ఉన్నాయి. 10, 12, 22, 3, 25. ఇంకా ఒకే ఒక్కటి మిగిలిపోయింది. ఆ ఒక్కటి ఏంటి? ఓ. అంటే ఓకి చెప్పాను అనంతమైన సౌష్ఠవ రేఖలు ఉంటాయి. ఇన్ఫినిట్ సిమెట్రీ లైన్స్ దేనికి ఉంటాయంటే అనంతమైన సౌష్ఠవ రేఖలు కలిగిన అక్షరం ఏమిటి అని అంటే ఓకి. ఓకి కేవలం ఒకటి మాత్రమే ఉంటుంది. మరి 2 సౌష్ఠవ రేఖలు కలిగినవి 3 అక్షరాలు ఉంటాయని చెప్పాం కదా, అవేమిటంటే అవి హెచ్, ఐ, ఎక్స్. హెచ్, ఐ, ఎక్స్. ఈ విధంగా రేఖా సౌష్ఠవాలు అస్సలు అంటే ఒక్కటి కూడా లేనివి ఏదన్నా ఎన్ని ఉంటాయంటే 10 ఉంటాయి. ఒకే ఒక రేఖా సౌష్ఠవం కలిగినవి ఎన్ని అక్షరాలు ఉంటాయంటే 12 ఉంటాయి. నెక్స్ట్ 2 రేఖలు అంటే 2 సౌష్ఠవ రేఖలు కలిగినటువంటి ఆల్ఫాబెట్ లెటర్స్ ఎన్ని ఉంటాయంటే 3 ఉంటాయి. హెచ్, ఐ, ఎక్స్. మరి అనంతమైన సౌష్ఠవ రేఖలు కలిగింది కేవలం ఒకే ఒకటి ఉంటది. ఏంటది? ఓ. అది మనకి అడిగేటప్పుడు కూర్చుని ఫర్ సపోజ్ అనంతమైన సౌష్ఠవ రేఖలు కలిగింది ఏదంటే ఓ పెడతారు. ఒకవేళ 2 సౌష్ఠవ రేఖలు కలిగిన అక్షరాలు ఎన్ని ఉంటాయనంటే 3 పెడతారు. అంటే ఇది హెచ్, ఐ, ఎక్స్. 2 కంటే ఎక్కువ సౌష్ఠవ రేఖలు కలిగిందని అన్నాడు అనుకోండి, అప్పుడు 3 అవుతుంది. 1 కంటే ఎక్కువ సౌష్ఠవ రేఖలు కలిగిన అక్షరాలు ఎన్ని ఉంటాయి అన్నాడు అనుకోండి, 1 కంటే ఎక్కువ అంటే దాని అర్థం అంటే 2 అయినా ఉండొచ్చు, 3 అయినా ఉండొచ్చు, అనంతమైనా ఉండొచ్చు. కాబట్టి అప్పుడు హెచ్ అవుతుంది, ఐ అవుతుంది, ఓ అవుతుంది, ఎక్స్ అవుతుంది. అంటే 1 కంటే ఎక్కువ సౌష్ఠవ రేఖలు అనేటప్పుడు ఈ 2 అవుతాయి. అంటే ఏదేది ఇక్కడ 3 లెటర్స్ అవుతాయి, ఇక్కడ ఓ కూడా అవుతుంది. ఎందుకు? 1 కంటే ఎక్కువ కాబట్టి. కేవలం ఒకే ఒక్కటి అని అంటే 12 ఉంటాయి. అసలు సౌష్ఠవ రేఖలు లేనివేనంటే 10 ఉంటాయి. ఆ విధంగా 10, 12, 22, 22, 3, 25, 25 ఇక్కడ ఒక ఓ ఉంది, 26. టోటల్ గా ఏ నుంచి జెడ్ వరకు 26 లెటర్స్ ఈ విధంగా ఉంటాయి. దీని నుంచి మనకి అంటే 2 సౌష్ఠవ రేఖలు కలిగింది, అనంతమైన సౌష్ఠవ రేఖలు కలిగింది, ఆ విధంగా క్వశ్చన్స్ కూడా అడగచ్చు. చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. నెక్స్ట్ ఈ రేఖా సౌష్ఠవంకే ఈ రేఖా సౌష్ఠవం ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ విధంగా ఒక ముక్క తీసుకున్నాను. ఈ ముక్కని నేను అద్దం ముందు పెట్టాను అనుకోండి, ఈ విధంగా ఒక అద్దం ఉంది. అప్పుడు ఆ అద్దం దగ్గర ఏ విధంగా కనిపిస్తుంది? ఇలాగ పూర్తిగా ఫుల్ అయిపోయినట్టు కనిపిస్తుంది. అంటే ఎక్కడైతే ఆఫ్ గా మనం పెడతామో అక్కడ ఫుల్ అయినట్టు కనిపిస్తుంది. ఫర్ సపోజ్ నేను అద్దం ముందు ఈ విధంగా పెట్టాను, ఆ విధంగా అద్దం దగ్గరలో పెట్టాను అనుకోండి, అప్పుడు అటువైపు అద్దంలో కూడా ఏం కనిపిస్తుంది? ఈ విధంగా కనిపిస్తుంది. అంటే ఎం అనేది కంప్లీట్ అవుతుంది. కాబట్టి ఈ విధంగా ఒక రేఖ గీసేటప్పుడు అక్కడ ఏర్పాటు అవుతుంది. కాబట్టి అక్కడ అద్దాన్ని మనం ఒక రేఖగా ఊహించుకుంటే అప్పుడు మనకు అక్కడ ఏం ఏర్పడుతుంది? ఫుల్ గా ఉండేటటువంటి లెటర్ అనేది మనకు పూర్తిగా కనిపిస్తుంది. కాబట్టి దీనిని అద్దాన్ని ఉపయోగించి మనం చెప్పొచ్చు. కాబట్టి మిర్రర్ సిమెట్రీ అని కూడా పిలుస్తారు. మిర్రర్ అంటే ఏంటి? అద్దము, దర్పణం అంటారు కదా, ఆ విధంగా పిలుస్తారు. లేదా పరావర్తన అని కూడా పిలుస్తారు. పరావర్తన అంటే రిఫ్లెక్సివ్ అంటే అర్థం అంటే ఇటువైపు ఏదైతే కనిపిస్తుందో అటువైపు కూడా అదే కనిపిస్తుంది. దాన్ని కూడా మనము రిఫ్లెక్సివ్ సిమెట్రీ అని కూడా పిలుస్తారు. అంటే దీనికి ఇన్ని రకాలుగా పేర్లు ఉన్నాయి. మిర్రర్ సిమెట్రీ అని పిలవచ్చు, లేదా రిఫ్లెక్సివ్ సిమెట్రీ అని కూడా పిలవచ్చు. నెక్స్ట్ కొన్ని పటాలకి మనము రేఖా సౌష్ఠవాలు ఎక్కడెక్కడ ఏర్పాటు అవుతాయో చూద్దాం. ఫస్ట్ మనము ఒక కోణం అనేది తీసుకుందాం. ఈ విధంగా ఇక్కడ ఒక కోణం ఉంటుంది. ఈ కోణానికి, ఈ యాంగిల్ కి మనము సిమెట్రీ అనేది గీయచ్చా, గీయలేమా? గీయగలము. ఏ విధంగా గీయగలము? ఈ కోణాన్ని ఈక్వల్ గా 2 పార్ట్స్ చేసుకుంటూ వెళ్లే రేఖే మనకి ఏమవుతుంది? రేఖా సౌష్ఠవం అవుతుంది. కాబట్టి ఇక్కడ కోణ సమద్విఖండన రేఖ అవుతుంది. ఒక కోణం దగ్గర మనకి రేఖా సౌష్ఠవం ఏర్పాటు అయ్యేది ఏ రేఖ అంటే కోణ సమద్విఖండన రేఖ. కోణ సమద్విఖండన రేఖ యాంగులర్ బైసెక్టర్ లైన్ అవుతుంది మనకు. అప్పుడు ఒకవేళ ఈ విధంగా మనం ఒక కిరణం తీసుకుంటే, కిరణం తీసుకుంటే, ఈ కిరణానికి మనము ఎక్కడ రేఖ గీసినా కూడా రైట్ సైడ్ ఉండేటట్టు లెఫ్ట్ సైడ్ ఉండదు. కాబట్టి కిరణానికి రేఖా సౌష్ఠవాలు ఉండవు. కాబట్టి 0. ఒకవేళ లైన్ సిగ్మెంట్ రేఖా ఖండం తీసుకుంటే
రేఖాఖండం మనకి ఫర్ సపోజ్ ఇప్పుడు ఒక 10 సెంటీమీటర్స్ అనుకోండి, దానికి ఎగ్జాక్ట్ గా 5 సెంటీమీటర్స్ దగ్గర మనం గీత గీసాం అనుకోండి, ఒక లైన్ గీస్తే అప్పుడు ఈక్వల్ గా 2 పార్ట్స్ అవుతుందా లేదా? కాబట్టి సర్వసామాన్యంగా 2 పార్ట్స్ అవుతుంది. కాబట్టి మనకి ఇక్కడ రేఖాఖండానికి ఎన్ని ఉంటాయంటే ఒకటి ఉంటుంది. రేఖాఖండానికి సిమెట్రీ లైన్ ఒకటి ఉంటుంది. అదే ఏంటవుతుంది మనకి? దానికి లంబ రేఖ అవుతుంది, పర్పెండిక్యులర్ లైన్ అవుతుంది. ఏది? ఈ విధంగా ఉండదు. లేదా సమద్విఖండన రేఖ కూడా అవుతుంది. సమద్విఖండన అంటే ఏంటి? రెండు ముక్కలుగా విడగొట్టడం. ఇక్కడ రేఖాఖండంలో ఒకే ఒక గీత కాబట్టి దాన్ని రెండు సర్వసమాన భాగాలుగా విడగొట్టామనుకోండి, ఇటువైపు ఎలా ఉంటుందో సేమ్ అటువైపు కూడా అలాగే ఉంటుంది. లంబరేఖ అన్నా లేదా సమద్విఖండన రేఖ అన్నా బైసెక్టర్ అన్నా కూడా మనకు అప్పుడు రేఖాఖండం లైన్ సెగ్మెంట్ కి ఒక రేఖా సౌష్ఠవం ఉన్నట్టు అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకి రే అయిపోయింది, లైన్ సెగ్మెంట్ అయిపోయింది. తర్వాత లైన్ అంటే సరళ రేఖ. సరళ రేఖకి మనము ఒక సౌష్ఠవ రేఖను గీయవచ్చు. ఈ విధంగా గీస్తే లెఫ్ట్ సైడ్ ఎంత ఉంటుందో రైట్ సైడ్ కూడా అంతే ఉంటుంది. మనకి రేఖకు వచ్చేసరికి అటువైపు ఎంత పొడిగిస్తావో ఇటువైపు కూడా అంతే పొడిగిస్తావు. కాబట్టి ఆ రెండింటికి మధ్యలో గీత గీసావు అనుకోండి, ఖచ్చితంగా అటు ఎంత ఉంటుందో ఇటు కూడా అంతే ఉంటుంది. కాబట్టి మనకి రేఖకు కూడా ఒక సౌష్ఠవ రేఖ ఉంటుంది. నెక్స్ట్ ఇంకా మనం చూసుకుంటే ఇంకేముంటాయి? ట్రయాంగిల్స్ తీసుకుంటే ట్రయాంగిల్స్ లో కూడా కొన్ని ట్రయాంగిల్స్ మనకి లైన్ సిమెట్రీ రేఖా సౌష్ఠవం అనేది వస్తుంది. ఆ ట్రయాంగిల్స్ ఏంటంటే ఫస్ట్ ఈ విధంగా స్కేలర్ ట్రయాంగిల్ తీసుకున్నాను. విషమబాహు త్రిభుజం. విషమబాహు త్రిభుజానికి రేఖా సౌష్ఠవం మనం ఎక్కడా కూడా గీయలేము. ఒకవేళ గీసినా కూడా అప్పుడు అది రెండు సర్వసమాన భాగాలుగా విడిపోదు. కాబట్టి ఇక్కడ మనకి స్కేలర్ ట్రయాంగిల్ కి రేఖా సౌష్ఠవాలు 0. కాబట్టి నెక్స్ట్ సమద్విబాహు త్రిభుజం ఐసోసెలస్ ట్రయాంగిల్. ఈ రెండు ఈక్వల్ గా ఉంటాయి. ఈ రెండు ఈక్వల్ గా ఉండేటప్పుడు దాని ఎదుటి భుజం ఉంది కదా, ఆ ఎదుటి భుజానికి ఇక్కడ కోణ సమద్వికరణ ఇక్కడ ఉన్న శీర్షం దగ్గర రెండు భుజాల తాలూకు ఉమ్మడి శీర్షం ఉంది కదా, ఈ ఉమ్మడి శీర్షం దగ్గర ఉన్న కోణాన్ని కోణ సమద్వికరణ రేఖ చేస్తే ఇక్కడ ఉన్న కోణాన్ని కోణ సమద్వికరణ అంటే కోణాన్ని సమానంగా రెండు ముక్కలు చేసుకుంటూ వచ్చే రేఖ ఏదైతే ఉంటుందో ఆ రేఖ అనేది ఈక్వల్ గా త్రిభుజాన్ని 2 ఈక్వల్ పార్ట్స్ గా చేస్తుంది. కాబట్టి సమద్విబాహు త్రిభుజానికి ఒకటి ఉంటుంది, విషమబాహు త్రిభుజానికి 0. నెక్స్ట్ ఏంటి మనకి? సమబాహు త్రిభుజము ఈక్విలేటరల్ ట్రయాంగిల్. మనం ఈ విధంగా మూడు ఈక్వల్ గా ఉంటే, మూడు భుజాలు ఈక్వల్ గా ఉన్న దాంట్లో మనకి రేఖా సౌష్ఠవాలు లైన్ సిమెట్రీస్ 3 ఉంటాయి. ఏ విధంగా అంటే ఇలా ఒకటి వస్తుంది. ఈ విధంగా వాటి గీస్తే ఇక్కడ రెండు సర్వసమాన భాగాలుగా విడిపోతుంది. నెక్స్ట్ ఈ విధంగా వాటి తీస్తే ఇక్కడ కూడా రెండు సర్వసమాన భాగాలుగా విడిపోతుంది. నెక్స్ట్ ఈ శీర్షం నుంచి ఎదుటి భుజానికి ఒక గీత గీస్తే సర్వసమాన భాగాలుగా విడిపోతుంది. ఇక్కడ ఏదైతే ఉందో అంటే మనకి సమబాహు త్రిభుజంలో మొత్తం ఎన్ని సౌష్ఠవ రేఖలు వచ్చాయి? సమబాహు త్రిభుజంలో మొత్తం 3 సౌష్ఠవ రేఖలు మనం గీయగలము. అదొక పాయింట్. నెక్స్ట్ ఇంకా మనం చూస్తే ఇంకేంటున్నాయి? లంబకోణ త్రిభుజం ఉంది. ఈ విధంగా మనకి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఇక్కడ 90 డిగ్రీస్ వచ్చింది అనుకోండి, ఇక్కడ 90 డిగ్రీస్ వచ్చిన లంబకోణ త్రిభుజంలో మనం ఎక్కడ గీసినా కూడా సపోజ్ ఇక్కడ గీసారు అనుకోండి, ఇక్కడ ఒక మనం ఇక్కడ ఒక సౌష్ఠవ రేఖ గీసాం అనుకోండి, అది రెండు సర్వసమాన భాగాలుగా విడగొట్టట్లేదు. కాబట్టి లంబకోణ త్రిభుజము రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కి మనకి సౌష్ఠవ రేఖలు అనేవి 0 ఉండవు. నెక్స్ట్ ఐసోసెలస్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లంబకోణ సమద్విబాహు త్రిభుజము అంటే ఇక్కడ యాంగిల్ ఎక్కడ సైడ్ ఈక్వల్ గా ఉండి మనకి ఇక్కడ రైట్ యాంగిల్ ఉంటే అటువంటిప్పుడు అది రెండు భుజాలు ఒక లంబకోణ త్రిభుజంలో రెండు భుజాలు సమానంగా ఉంటది. ఏంటంటాము? లంబకోణ సమద్విబాహు త్రిభుజం అని అంటాం. ఆ లంబకోణ సమద్విబాహు త్రిభుజంలో లంబకోణం ఎక్కడైతే ఉంటుందో ఆ లంబకోణ శీర్షం దగ్గర కోణ సమద్వికరణ రేఖ చేస్తే, కోణ సమద్వికరణ రేఖ గీస్తే ఆ కోణ సమద్వికరణ రేఖ అంటే యాంగులర్ బైసెక్టర్ అనేది ఆ త్రిభుజాన్ని రెండు ఈక్వల్ పార్ట్స్ గా రెండు సర్వసమాన భాగాలుగా విడగొడుతుంది. కాబట్టి లంబకోణ త్రిభుజానికి మనకి సౌష్ఠవ రేఖ ఒకటి ఉంటుంది. అదే ఏంటది? లంబకోణ శీర్ష సమద్వికరణ రేఖ. లంబకోణం దగ్గర ఉండే కోణం ఉంటుంది కదా, దాన్ని కోణ సమద్వికరణ రేఖ చేస్తే అప్పుడు మనకి ఆ త్రిభుజం అనేది రెండు సర్వసమాన భాగాలుగా విడిపోతుంది. కాబట్టి లంబకోణ సమద్విబాహు త్రిభుజానికి 1, లంబకోణ త్రిభుజానికి 0, సమబాహు త్రిభుజం అంటే ఈక్విలేటరల్ ట్రయాంగిల్ కి 3, నెక్స్ట్ సమద్విబాహు త్రిభుజానికి 1.
విషమబాహు త్రిభుజం స్కేలార్ ట్రయాంగిల్ కి 0. ఈ విధంగా ట్రయాంగిల్ కి సంబంధించి ఇవి నేర్చుకోవాలి. 0 1 3 0 1. మనకి ఎక్కడెక్కడ 1 ఉంటది? సమద్విబాహు త్రిభుజంలో 1 వస్తుంది. అలాగే లంబకోణ సమద్విబాహు త్రిభుజంలో కూడా 1 వస్తుంది. మరి ఎక్కడెక్కడ ఉండదు? లంబకోణ త్రిభుజంలో ఉండదు, అలాగే విషమబాహు త్రిభుజం స్కేలార్ ట్రయాంగిల్ లో కూడా ఉండదు. మరి ఎక్కడ 3 వస్తాయి త్రిభుజంలో అంటే సమబాహు త్రిభుజంలో 3 సౌష్ఠవ రేఖలు వస్తాయి. ఎందుకు వస్తాయంటే 3 భుజాలు సమానంగా ఉంటాయి కదా, 3 భుజాలు సమానంగా ఉంటాయి కాబట్టి వాటి తొలక కోణాల మీదుగా వెళ్ళే కోణ సమద్వికరణ రేఖలు 3 వస్తాయి కదా. ఆ 3 కోణ సమద్వికరణ రేఖలు కూడా మనకి త్రిభుజాన్ని 2 సర్వసమాన భాగాలుగా విడగొడతాయి కాబట్టి 3 వస్తాయి మనకి. ఆ విధంగా ట్రయాంగిల్ కి సంబంధించి ఇవి. నెక్స్ట్ క్వాడ్రిలేటరల్స్, చతుర్భుజాల్లో ఎక్కడెక్కడ మనకి సౌష్ఠవ రేఖలు ఏర్పడతాయో చూద్దాం. చతుర్భుజాల్లో ఫస్ట్ది చతుర్భుజం క్వాడ్రిలేటరల్ చూద్దాం. దీని తాలూకా ఫస్ట్ మనం దేనికైనా కూడా వాడు అడిగేటప్పుడు మనం ఆ బొమ్మను మనం కరెక్ట్ గా వేస్తే, ఆ పట్టాన్ని కరెక్ట్ గా వేస్తే మనకు ఒక అంచనా వస్తుంది. మనకి చతుర్భుజానికి ఎటువంటి రూల్స్ ఉండవు. ఏంటో ఒక రూలు 4 భుజాలు అంటే 4 రేఖాఖండాలు క్లోజ్ అయి ఉంటే అదే మనకి చతుర్భుజం అవుతుంది. ఈ విధంగా 4 భుజాలు వచ్చాయి. ఈ విధంగా 4 భుజాలు వచ్చాయన్నంత మాత్రాన ఇప్పుడు మనం ఇక్కడ ఉంది, ఇక్కడ మనం ఒక రేఖ గీసామనుకోండి, అది 2 సర్వసమాన భాగాలు విడగొట్టట్లేదు. ఫర్ సపోజ్ ఈ విధంగా ఒక 4 భుజాలతో కూడిన ఒక చతుర్భుజాన్ని ఏర్పాటు చేసాము. దీనికి మనం ఎక్కడ రేఖ గీసినా కూడా మనకి సౌష్ఠవ రేఖ అనేది ఏర్పాటు అవ్వట్లేదు కాబట్టి చతుర్భుజానికి 0. చతుర్భుజానికి 0 అంటే సౌష్ఠవ రేఖలోనే ఉండవు. దీని తర్వాత నెక్స్ట్ మనం ఏం నేర్చుకుంటాము? సమలంబ చతుర్భుజం, ట్రెపీజియం అని అంటారు ఇంగ్లీష్ లో. ట్రెపీజియం వచ్చేసరికి ముందు మనకి ఆ ట్రెపీజియం తాలూకా పటం అనేది మనకు వస్తే చాలా ఈజీగా అర్థమైపోద్ది. మనకి ఈ విధంగా ట్రెపీజియం అంటే ఏంటంటే ఒక జత ఆపోజిట్ సైడ్స్ ఏవైతే ఒక పెయిర్ మాత్రమే ఆపోజిట్ గా ఉన్నవి సమాంతరంగా ఉంటే చాలు, సమానంగా ఉండాల్సిన అవసరం లేదు. ఒక జత మాత్రమే ఎదురెదురు భుజాలు సమాంతరంగా ఉంటే ఆ చతుర్భుజాన్ని మనం సమలంబ చతుర్భుజంగా పిలుస్తాము. మరి ఈ 2 చూస్తే సమాంతరంగా ఉన్నాయి, కానీ ఈ 2 కూడా సమానంగా ఉండాలని రూల్ లేదు. ఇందులో సమలంబ చతుర్భుజంలో ఈ 2 కూడా సమానంగా ఉండవు. ఈ 2 కూడా సమానంగా ఉండవు. కాబట్టి ఇలా ఇటువంటి పటానికి మనము రేఖా సౌష్ఠవం గీస్తే, ఫర్ సపోజ్ ఇక్కడ గీసామనుకోండి, ఇటువైపు చూడడానికి ఒకేలాగా అనిపిస్తున్నా కూడా ఒకేలా ఉండవు. ఎందుకు ఉండవు? ఇటువైపు భుజం పొడవు అనేది ఒకలా ఉంటే ఇటువైపు భుజం పొడవు అనేది ఇంకొకలా ఉంటుంది. ఎందుకు? ఈ 2 సమానంగా ఉండవు అని చెప్పాను. దాన్ని బట్టి చూస్తే ఇటువైపు ఉండే పటము అటువైపు ఉండే పటము సర్వసమానంగా ఉండవు. కాబట్టి సమలంబ చతుర్భుజానికి కూడా 0. నెక్స్ట్ సమద్విబాహు సమలంబ చతుర్భుజం, ఐసోసెలస్ ట్రెపీజియం. ఐసోసెలస్ ట్రెపీజియం అంటే అర్థం ఏంటి? ఈ ట్రెపీజియం లోనే ఏవైతే మనకి ఈక్వల్ గా లేని 2 భుజాలు ఉన్నాయి కదా, వాటిని మనం ఈక్వల్ చేస్తే ఇక్కడ ఒక జత సమాంతరంగా ఉంటుంది. అలాగే మిగిలిన సమాంతరంగా లేనివి ఏవైతే 2 భుజాలు ఉన్నాయో ఆ 2 భుజాల పొడవులు సమానం అయితే, అంటే ఇక్కడ ఎంత ఉంటుందో ఇక్కడ కూడా అంతే పొడవు ఉంటే అటువంటి చతుర్భుజాన్ని మనము సమద్విబాహు సమలంబ చతుర్భుజము, ఐసోసెలస్ ట్రెపీజియం అంటారు. మరి ఐసోసెలస్ ట్రెపీజియానికి మనము రేఖా సౌష్ఠవం లైన్ సిమెట్రీ గీయగలము. ఏ విధంగా అంటే ఈ విధంగా మనం గీస్తే ఇటువైపు అయితే ఏ విధంగా ఉంటుందో అటువైపు కూడా సేమ్ అదే విధంగా 2 సర్వసమాన భాగాలుగా విడగొడుతుంది. కాబట్టి సపోజ్ ఈ విధంగా చేశారనుకోండి, ఇటువైపు ఉండేది ఒకేలా ఉండదు. కానీ ఈ విధంగా గీస్తే ఇటువైపు ఉండేది అటువైపు ఉండేది ఒకేలా ఉంటుంది. కాబట్టి సమద్విబాహు సమలంబ చతుర్భుజానికి సౌష్ఠవ రేఖలు ఎన్ని అంటే 1 ఉంటది. దీని తర్వాత సమద్విబాహు అయిపోయిన తర్వాత సమాంతర. మనము ఆల్రెడీ చతుర్భుజాలకు సంబంధించి 1 by 1 ఏదైతే ఆర్డర్ లో చెప్పుకున్నా ఆ ఆర్డర్ లో చెప్పుకుంటేనే ఈజీగా ఉంటది. సమాంతర చతుర్భుజం ప్యారలగ్రామ్ సంబంధించి లైన్ సిమెట్రీస్ ఎన్ని ఉన్నాయో చూద్దాం. సమాంతర చతుర్భుజం తాలూకా ఫిగర్ బొమ్మ ఏ విధంగా గీయచ్చు? ఎదురెదురు భుజాలు సమానము మరియు సమాంతరము ఆ విధంగా ఉంటే అటువంటి చతుర్భుజాన్ని మనము సమాంతర చతుర్భుజంగా చెప్పొచ్చు. ఇప్పుడు ఇది ఉంది ఈ 2 ఆపోజిట్ గా ఉన్నవి సమానంగా ఉన్నాయి, సమాంతరంగా ఉన్నాయి. ఈ 2 కూడా ఆపోజిట్ గా ఉన్నవి సమానంగా ఉన్నాయి, సమాంతరంగా కూడా ఉన్నాయి. ఇప్పుడు మనం దీనికి లైన్ సిమెట్రీ గీస్తే
ఫర్ సపోజ్ లైన్ సిమెట్రీ అంటే అర్థం ఏంటంటే నువ్వు ఎక్కడైతే ర్యాక్ గీస్తావో ఆ పటాన్ని నువ్వు కరెక్ట్ గా మడత పెడితే, అంటే ఫర్ సపోజ్ ఒక పేపర్ మీద నువ్వు తీసుకొని ఇప్పుడు ఐసోసెలస్ ట్రెపీజియం ఉంది, దాన్ని ఒక పేపర్ పైన కట్ చేసి ఎగ్జాక్ట్ గా సెంటర్ లో నువ్వు కట్ చేస్తే ఎగ్జాక్ట్ గా మనకి ఏమవుతుందంటే రెండు సర్వసమానంగా మనకి మడత పెట్టడానికి ఛాన్స్ ఉంటది. కానీ సమాంతర చతుర్భుజానికి వచ్చేసరికి చూసిన వెంటనే ఈ విధంగా ఒక ర్యాక్ గీస్తే ఆ రెండు కూడా మడత పెట్టేటప్పుడు సమానంగా వస్తాయి కదా. కాబట్టి ఐసోసెలస్ ట్రెపీజియానికి ఈ విధంగా ఒకటి, ఈ విధంగా ఒకటి మనం మడత పెట్టేటప్పుడు చాలా ఈజీగా రెండు వస్తాయని అనుకోవచ్చు. కానీ కంపల్సరీగా మీరు చెక్ చేస్తే ఎట్టి పరిస్థితుల్లో కూడా రావు. కాబట్టి సమాంతర చతుర్భుజానికి సౌష్ఠవ రేఖలు ఈ విధంగా మీరు మడత పెట్టారు అనుకోండి, ఆ విధంగా మడత పెడితే ఖచ్చితంగా మనం మడత పెట్టేటప్పుడు కరెక్ట్ గా రాదు. ఫర్ సపోజ్ ఈ విధంగా మడత పెట్టినా కూడా కరెక్ట్ గా రాదు. కాబట్టి సమాంతర చతుర్భుజం పారలలోగ్రామ్ కి సిమెట్రీ లైన్స్ ఏమో 0 ఉండవు. నెక్స్ట్ ఫిఫ్త్ ది దీర్ఘ చతురస్రం రెక్టాంగిల్ చూద్దాం. దీర్ఘ చతురస్రం రెక్టాంగిల్ వచ్చేసరికి ఈ విధంగా ఉంటది కదా. అంటే ఏంటి, ఎదురెదురు భుజాలు సమానంగా ఉంటాయి. ఆ విధంగా ఉంటే మనకి 90 డిగ్రీస్ కూడా అవ్వాలి. ఎక్కడైతే సమాంతర చతుర్భుజం ప్రతి కోణము 90 డిగ్రీస్ అవుతుందో అప్పుడు మనకి అది ఏ విధంగా మారుతుంది, రెక్టాంగిల్ దీర్ఘ చతురస్రంగా మారుతుంది. ఇప్పుడు మనం దీనికి మనం సిమెట్రీ లైన్స్ ఈ విధంగా గీస్తే మనకు 2 ఈక్వల్ పార్ట్స్ గా, రెండు సర్వసమాన భాగాలుగా విడిపోయింది. నెక్స్ట్ ఇంకెలాగవుతుంది, ఈ విధంగా గీసినా కూడా 2 ఈక్వల్ పార్ట్స్ గా విడిపోతుంది. కాబట్టి నెక్స్ట్ ఇంకా మనం అనుకోవచ్చు, ఎలా అనుకోవచ్చు, ఈ విధంగా గీసినా కూడా అంటే కర్ణం తాలూకా లెవెల్లో గీసినా కూడా వాటిని మనం మడత పెడితే మనకి ఒకే లెవెల్లో రాదు. ఈ విధంగా ఒకవేళ కర్ణం మీదుగా వెళ్ళినా కూడా వాటిని మడత పెడితే ఒకే విధంగా రాదు. కాబట్టి మనకి రెక్టాంగిల్ కి వచ్చేసరికి ఏవేవి మనకి సిమెట్రీ లైన్స్ అవుతాయంటే ఈ విధంగా వెర్టికల్ గా గీసేది, ఈ విధంగా హారిజంటల్ గా గీసేది, ఆ రెండు మాత్రం అవుతాయి. కాబట్టి దీర్ఘ చతురస్రానికి 2. నెక్స్ట్ సిక్స్త్ ఏంటి, రాంబస్ సమచతుర్భుజం. సమచతుర్భుజం అంటే ఏంటి, 4 భుజాలు సమానంగా ఉంటాయి, కర్ణాలు అనేవి సమానంగా ఉండవు. ఈ విధంగా ఉంటది. ఇటువంటి రాంబస్ కి ఎన్ని సౌష్ఠవ రేఖలు ఉంటాయంటే, ఇప్పుడు మనం ఈ కర్ణం మీదుగా ఒక రేఖ గీసాం అనుకోండి, ఒక సిమెట్రీ లైన్ గీస్తే అప్పుడు దాన్ని మనం మడత పెట్టామనుకోండి ఎగ్జాక్ట్ గా అవుతుంది. ఫర్ సపోజ్ ఈ కర్ణం మీదుగా నువ్వు గీసావు అనుకోండి, అప్పుడు ఇటువంటివి ఇలా మడత పెడతావు అప్పుడు కూడా అవుతుంది. కాబట్టి కర్ణం మీదుగా గీసేటప్పుడు అవుతున్నాయి. కాబట్టి రాంబస్ కి సౌష్ఠవ రేఖలు కేవలం 2 మాత్రమే ఉంటాయి. ఓన్లీ 2 సిమెట్రీ లైన్స్ మాత్రం ఉంటాయి. ఒకవేళ కొంతమంది అంటారు ఏ విధంగా అంటే, ఈ విధంగా గీస్తే మనకి దీన్ని మడత పెడితే అంటే దీన్ని ఈ విధంగా మనం చూసినా కూడా 2 ఈక్వల్ పార్ట్స్ గా విడగొడుతుంది కదా అనుకోవచ్చు. కానీ ఎగ్జాక్ట్ గా మనం మడత పెట్టేటప్పుడు ఖచ్చితంగా రాదు. కాబట్టి అది అవ్వదు. ఒక ఈ విధంగా కూడా గీసినా అంటే భుజాల మధ్య నుంచి వెళ్ళేది మనకు అవ్వదు. ఇక్కడ ఏ విధంగా అయితే అవ్వలేదో మనకి సమాంతర చతుర్భుజంలో భుజాల మధ్య నుంచి వెళ్తే సేమ్ అలాంటిది ఇక్కడ కూడా కర్ణాల మీద నుంచి వెళ్ళేదే మనకు అవుతుంది. కాబట్టి రాంబస్ కూడా 2 ఉంటాయి. నెక్స్ట్ లాస్ట్ అండ్ ఫైనల్ ఇంకేముంది, మనకి చతురస్రం ఇక్కడ వేసేస్తాం చూడండి. చతురస్రం స్క్వేర్ ఉంది. చతురస్రం ఈ విధంగా ఉంటది. అంటే ఏంటి, 4 సమానమైన భుజాలు ఉంటాయి, అలాగే వాటి తల కర్ణాలు కూడా సమానంగా ఉంటాయి. మరి ఈ రకంగా చూస్తే మనం ఎన్ని రకాలుగా సిమెట్రీ లైన్స్ గీయచ్చు అంటే, ఈ విధంగా ఒకటి గీస్తే ఈక్వల్ గా విడిపోతుంది. నెక్స్ట్ ఈ విధంగా గీసినా విడిపోద్ది. నెక్స్ట్ ఒకవేళ కర్ణాల మీద నుంచి వెళ్ళినా కూడా ఎగ్జాక్ట్ గా విడిపోతుంది. ఎందుకంటే ఇక్కడ కర్ణాలు కూడా సమానంగా ఉన్నాయి. ఇక్కడ కర్ణాలు కూడా సమానంగా ఉన్నాయి కాబట్టి వాటిని మడత పెట్టేటప్పుడు ఎగ్జాక్ట్ గా వస్తుంది. కాబట్టి కర్ణాల మీదుగా వెళ్ళేవి కూడా మనకి సిమెట్రీ లైన్స్ అవుతాయి. కాబట్టి టోటల్ గా ఎన్ని అవుతాయి, భుజాల మధ్య నుంచి వెళ్ళేవి 2, కర్ణాల మధ్య నుంచి వెళ్ళేవి 2, టోటల్ గా 4 అవుతాయి. ఇది చతుర్భుజాలకు సంబంధించి మన సౌష్ఠవ రేఖలు. ఇంకోసారి చూస్తే చతుర్భుజానికి 0, సమలమం ట్రెపీజియం కి 0, ఐసోసెలస్ ట్రెపీజియం సమద్విబాహు సమలంబ చతుర్భుజానికి 1 ఉంటుంది, సమాంతర చతుర్భుజానికి 0, రెక్టాంగిల్ కి 2, రాంబస్ కి 2, స్క్వేర్ కి 4. అంటే 2 వేసుకున్నవి ఎక్కడెక్కడ ఉన్నాయి, కేవలం దీర్ఘ చతురస్రానికి రాంబస్ కి సమచతుర్భుజానికి మాత్రమే 2 ఉంటాయి. 4 ఎక్కడ ఉంటాయి, చతురస్రం దగ్గర ఉంటాయి. అసలు ఉండడం ఎక్కడెక్కడ ఉంటాయి, చతుర్భుజం దగ్గర ఉండవు, నెక్స్ట్ సమలంబ చతుర్భుజం దగ్గర ఉండవు, సమాంతర చతుర్భుజం దగ్గర కూడా ఉండవు. మరి ఒకే ఒకటి ఉండేది ఎక్కడ ఉంటుంది, సమద్విబాహు సమలంబ చతుర్భుజము. ఈ విధంగా చతుర్భుజాలకు సంబంధించి సౌష్ఠవ రేఖల గురించి ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ ఇంకా ఒక 3 రకాల పటాలు ఉండిపోయాయి. అవి ఏంటంటే ఒకసారి చూస్తే, ఫస్ట్ వృత్తం సర్కిల్ కి సంబంధించి సౌష్ఠవ రేఖలు ఎన్ని ఉంటాయంటే, సర్కిల్ అనేది మనకి ఇంచుమించు ఆల్ఫాబెట్స్ లో
ఓలాగా ఉంటది. ఓలాగా ఉంటది కాబట్టి ఓకి మనకి అనంతమైన సౌష్ఠవ రేఖలు అని చెప్పుకున్నాం కదా. సేమ్ సర్కిల్ కి కూడా మనకి కేంద్రం గుండా ఎన్ని రకాలుగా అయితే గీయగలమో అన్ని రకాలుగా అవుతుంది. కాబట్టి వృత్తానికి సౌష్ఠవ రేఖలు ఇన్ఫినిటీగా ఉంటాయి. కాబట్టి నెక్స్ట్ త్రిజ్యాంతరం, ఇంగ్లీష్ లో సెక్టార్ గా పిలుస్తారు. మనకి త్రిజ్యాంతరం అంటే ఏంటి? ఒక వృత్తంలో కేంద్రం గుండా ఒక ముక్క తీసుకుంటాం. ఏదైతే ముక్క తీసుకుంటామో అంటే ఒక చాపం వెంబడి కేంద్రానికి ఉండే ఈ పార్ట్ ని మనం త్రిజ్యాంతరం సెక్టార్ గా చెప్పుకోవచ్చు. మరి ఈ త్రిజ్యాంతరం ఇక్కడ వేసాను నేను, దానికి సౌష్ఠవ రేఖలు ఉంటాయా? ఖచ్చితంగా ఉంటది. ఎక్కడైతే కేంద్రం దగ్గర కోణం చేస్తుందో ఆ కోణాన్ని సమద్వికరణం చేస్తే, అంటే కోణ సమద్వికరణం అంటారు కదా, యాంగులర్ బైసెక్టర్, అది మనకి రెండు ఈక్వల్ పార్ట్స్ గా చేస్తుంది. కాబట్టి ఒక త్రిజ్యాంతరంలో కేంద్రం వద్ద చేసే కోణ సమద్వికరణ రేఖ మనకి రెండు సర్వసమాన భాగాలుగా విడగొడుతుంది. కాబట్టి త్రిజ్యాంతరానికి ఒకే ఒక సౌష్ఠవ రేఖ ఉంటుంది. నెక్స్ట్ సెమీ సర్కిల్, అర్ధవృత్తానికి సంబంధించి మనం ఈ విధంగా వేస్తే మనకి ఎటువంటి సర్వసమానమైన పటాలు మనకు ఏర్పడవు. అదే అర్ధవృత్తానికి సంబంధించి కేంద్రం దగ్గర నుంచి మనం ఒక లంబరేఖ గీసాం అనుకోండి, 90 degrees తో ఒక లంబరేఖ గీస్తే అప్పుడు మనకి అది ఆ అర్ధవృత్తం ఏదైతే ఉందో సెమీ సర్కిల్, అది 2 ఈక్వల్ పార్ట్స్ గా మనకు విడిపోతుంది. 2 ఈక్వల్ అంటే సర్వసమాన భాగాలుగా విడిపోతుందంటే అది మనకి ఏమవుతుంది? సౌష్ఠవ రేఖ అవుతుంది. కాబట్టి అర్ధవృత్తంలో సౌష్ఠవ రేఖ ఎక్కడ ఏర్పాటు అవుతుందంటే కేంద్రం గుండా పోయే లంబరేఖ అనేది మనకి సౌష్ఠవ రేఖ అవుతుంది అర్ధవృత్తానికి సంబంధించి. మరి త్రిజ్యాంతరం సెక్టార్ కి సంబంధించి కేంద్రం గుండా పోయే కోణ సమద్వికరణ రేఖ మనకి సౌష్ఠవ రేఖ అవుతుంది. నెక్స్ట్ వృత్తానికి సంబంధించి అనంతమైన సౌష్ఠవ రేఖలు గీయచ్చు. ఈ విధంగా రేఖా సౌష్ఠవానికి సంబంధించి త్రిభుజాల్లో నేర్చుకున్నాము, చతుర్భుజాలలో నేర్చుకున్నాము, నెక్స్ట్ ఈ రకమైన పటాలలో నేర్చుకున్నాము, నెక్స్ట్ ఆల్ఫాబెట్ లెటర్స్ ఉన్నాయి కదా వాటి గురించి కూడా నేర్చుకున్నాము. నెక్స్ట్ ఈ రేఖా సౌష్ఠవంలో భాగంగానే నెంబర్స్ కి కూడా కొన్ని సౌష్ఠవ రేఖలు ఉంటాయి. నెంబర్స్ మొత్తానికి మనం చూసుకుంటే మనం 0 నుంచి 9 వరకు డిజిట్స్ ఏవైతే ఉన్న అంకెలు చూసుకుంటే చాలు. మనకి 0 అనేది మనకి ఈ విధంగా ఉంటది, అంటే కోడిగుడ్డ ఆకారంలో ఉంటది. కాబట్టి దీనికి సౌష్ఠవ రేఖలు సిమెట్రీ లైన్స్ కేవలం 2 మాత్రమే గీయగలం. ఎందుకంటే ఇది కూడా ఓలాగా ఉంది అనుకుంటే అనంతమైనవే ఎక్కువ ఉంటాయని అనుకోవచ్చు, కానీ 0కి కేవలం 2 మాత్రమే ఉంటాయి. నెక్స్ట్ 1 అనేది మనం ఈ విధంగా రాస్తే ఖచ్చితంగా మనకి 2 సౌష్ఠవ రేఖలు ఉంటాయి కదా అని అనుకోవచ్చు. కానీ మనకు 1 మనం ఈ విధంగా మనం రాసేస్తాము, కానీ ఆ విధంగా ఉండదు. 1 ఎలా ఉంటుంది? ఇలా ఉంటుంది. మరి ఈ విధంగా ఉండేటప్పుడు ఎలా గీసినా కూడా మనకి సౌష్ఠవ రేఖ అనేది ఏర్పాటు అవ్వట్లేదు. నెక్స్ట్ 2కి ఏర్పాటు అవ్వదు. నెక్స్ట్ 3 చూస్తే 3కి ఈ విధంగా హారిజాంటల్ గా అడ్డంగా మనం ఒక రేఖ గీస్తే అది 2 సర్వసమాన భాగాలుగా విడగొడుతుంది. కాబట్టి 0కి 2 వచ్చాయి, 3కి ఒకే ఒక సిమెట్రీ లైన్ వచ్చింది. నెక్స్ట్ 4కి ఏర్పాటు అవ్వదు, 5కి అవ్వదు, 6కి అవ్వదు, 7కి కూడా అవ్వదు, 8 అనేది ఈ విధంగా రాస్తే మనకి హారిజాంటల్ గా అవుతుంది, అంటే 2 ఈక్వల్ పార్ట్స్ అయ్యింది. సేమ్ ఒకవేళ వెర్టికల్ గా ఈ విధంగా నిలువుగా గీసినా కూడా 2 ఈక్వల్ పార్ట్స్ అయ్యింది. కాబట్టి 8కి 2 సిమెట్రీ లైన్స్ ఉంటాయి, అలాగే 0కి 2 ఉంటాయి, 3కి 1 ఉంటది. ఇవి కేవలం నెంబర్స్ కి 3 అంకెలకు మాత్రమే రేఖా సౌష్ఠవాలు గీయగలం. ఏంటి ఆ నెంబర్స్? 0, 3, 8 ఈ మూడింటికి మాత్రమే రేఖా సౌష్ఠవాలు గీయగలం. అందులో 3కి ఒకే ఒక సిమెట్రీ లైన్ గీయగలము, 8కి 0కి 2 సిమెట్రీ లైన్స్ గీయగలము. ఇది రేఖా సౌష్ఠవానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ సెకండ్ది బిందు సౌష్ఠవము, పాయింట్ సిమెట్రీ గురించి చెప్పుకున్నాం. ఆల్రెడీ రేఖా సౌష్ఠవం మొత్తానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా చెప్పడం జరిగింది. ఇప్పుడు బిందు సౌష్ఠవం అంటే ఏంటంటే ఒక పటాన్ని 180 డిగ్రీల కోణంతో భ్రమణం చేయగా తన యథాస్థితిని 180 డిగ్రీలు భ్రమణం చేస్తే తన తాలూకా పూర్వస్థితి లేదా యథాస్థితిని పొందితే ఆ పటానికి బిందు సౌష్ఠవం కలదు అంటాం, ఉన్నది అని అంటాం. ఇప్పుడు ఫర్ సపోజ్ నేను ఈ విధంగా ఒక సమాంతర చతుర్భుజాన్ని తీసుకున్నాం, పారలలోగ్రామ్. దీన్ని మనం 180 డిగ్రీస్ ఈ విధంగా తిప్పాలి. ఆ విధంగా 180 డిగ్రీస్ తిప్పితే మనకి సేమ్ మళ్ళీ ఇదే రావాలి. ఆ విధంగా వస్తే ఇక్కడ ఈ సమాంతర చతుర్భుజానికి మనకి బిందు సౌష్ఠవం ఉందని అర్థం చేసుకోవచ్చు. మనకి 90 డిగ్రీస్ తిప్పామనుకోండి, అప్పుడు ఏ విధంగా వస్తుంది?
ఈ విధంగా వస్తుంది 90 డిగ్రీస్ తిప్పితే. నెక్స్ట్ మళ్ళీ ఇంకొక 90 డిగ్రీస్ తిప్పామనుకోండి, అప్పుడు ఏ విధంగా వస్తుంది? సేమ్ ఈ విధంగా వస్తుంది. అంటే మనకి సమాంతర చతుర్భుజానికి 180 డిగ్రీస్ తిప్పేటప్పుడు సేమ్ ఇందాకట్లాగా వచ్చిందా లేదా ఇంతకు ముందులాగా? అంటే సమాంతర చతుర్భుజానికి బిందు సౌష్టవం ఉంది అంటే మనకి మధ్యలో వచ్చిందా రాలేదనేది అనవసరం. మనకి ఒక పటాన్ని ఇచ్చి 180 డిగ్రీలు తిప్పేటప్పుడు మళ్ళీ సేమ్ అదే వచ్చింది అని అంటే ఖచ్చితంగా ఆ పటానికి బిందు సౌష్టవం ఉందని అర్థం. ఫర్ సపోజ్ ఈ అనే లెటర్ ఉంది, ఈ అనే లెటర్ కి బిందు సౌష్టవం ఉందా లేదా చూద్దాం. ఈ అనే లెటర్ ని మనం 90 డిగ్రీస్ ఫస్ట్ తిప్పామనుకోండి, అప్పుడు ఇది ఎలా వస్తుంది? ఇలా వస్తుంది. ఒకవేళ ఇంకా మనం ఇంకొక 90 డిగ్రీస్ తిప్పామనుకోండి, అంటే టోటల్ గా 180, అప్పుడు తిప్పామనుకోండి, అప్పుడు ఇది ఎలా వస్తుంది? ఇలా వస్తుంది. మరి ఇక్కడ ఫస్ట్ స్టార్టింగ్ లో ఈ విధంగా ఉంది, 180 డిగ్రీస్ తిప్పేటప్పుడు ఏ విధంగా వచ్చింది? ఈ విధంగా వచ్చింది. మరి ఫస్ట్ లాగా లాస్ట్ ఉందా లేదా? లేదు. అంటే ఈ అనే అక్షరానికి మనకి బిందు సౌష్టము పాయింట్ సిమెట్రీ అనేది లేదు అని అర్థం చేసుకోవచ్చు. దీన్ని బట్టి ఒక అవగాహన వచ్చిందని అర్థం చేసుకుంటున్నాను. ఒక పటాన్ని 180 డిగ్రీల కోణంతో మనం రొటేట్ చేసేటప్పుడు తిప్పేటప్పుడు దాని తాలూకా పూర్వస్థితిని అంటే అంతకు ముందు ఏ విధంగా ఉండేదో ఆ విధంగా మళ్ళీ పటం అనేది ఏర్పాటు అయితే అటువంటి పటానికి బిందు సౌష్టం ఉంది అని అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు మన ఆల్ఫాబెట్స్ కి నెక్స్ట్ ఫర్ సపోజ్ ఇప్పుడు దీంతో మనకి ట్రయాంగిల్స్ ఎన్ని ట్రయాంగిల్స్ తో ఏవైనా బిందు సౌష్టవాలు ఉంటాయా లేకపోతే క్వాడ్రిలేటరల్స్ తో ఏవైనా ఉంటాయా అవి కూడా ఒకసారి చూద్దాం. నెక్స్ట్ త్రిభుజాలకు వచ్చేసరికి ఫర్ సపోజ్ మనం సమబాహు త్రిభుజం ఈక్విలేటరల్ ట్రయాంగిల్ తీసుకుందాం. ఎందుకు ఫస్ట్ ఇదే తీసుకుంటున్నాం? అన్నిటికీ 3 భుజాలు సమానంగా ఉంటాయి. ఫస్ట్ దీంతో వచ్చింది అంటే మిగిలిన మనం ట్రై చేయొచ్చు. ఒకవేళ దీంతో మనకి బిందు సౌష్టవం అనేది రాకపోతే అప్పుడు మనం మిగిలిన వాటిని ట్రై చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఎగ్జాక్ట్ గా ఉండే క్రమ బహుభుజి కాబట్టి దీని ముందు ట్రై చేద్దాం. ఫర్ సపోజ్ మనకి ఈ విధంగా ఫస్ట్ ట్రయాంగిల్ అనేది ఈ విధంగా ఉంది, సమబాహు త్రిభుజం. దాన్ని మనం 90 డిగ్రీస్ తిప్పామనుకోండి, అప్పుడు ఏ విధంగా ఏర్పాటు అవుతుంది అంటే ఇక్కడ ఉండే ఈ శీర్షం అనేది ఇక్కడికి వస్తుంది. నెక్స్ట్ ఆ తర్వాత ఇంకొక 90 డిగ్రీస్ మనం రొటేట్ చేసాం అనుకోండి, 180 డిగ్రీస్ అవుతుంది. అంటే 180 డిగ్రీస్ అప్పుడు ఎక్కడికి వస్తుంది? ఆ శీర్షం అనేది కిందకు వస్తుంది. ఈ విధంగా వస్తుంది. మరి ఫస్ట్ స్టార్టింగ్ లో ఎలా ఉండేదో 180 డిగ్రీస్ వచ్చేసరికి ఆ విధంగా ఉందా? లేదు. అంటే సమబాహు త్రిభుజమే మనకి బిందు సౌష్టవాన్ని కలిగి లేదు అంటే మిగిలిన ఏవి నువ్వు ట్రై చేసినా కూడా ఖచ్చితంగా బిందు సౌష్టము పాయింట్ సిమెట్రీ అనేది ఎటువంటి ట్రయాంగిల్ కి కూడా ఏర్పాటు అవ్వదు. అదొక పాయింట్ కూడా మనం తెలుసుకోవాలి. నెక్స్ట్ ఆల్ఫాబెట్ ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ కి వచ్చేసరికి పాయింట్ సిమెట్రీ బిందు సౌష్టం అనేది కేవలం 1 2 3 4 5 6 7 కేవలం ఈ 7 లెటర్స్ కి మాత్రమే బిందు సౌష్టం అనేది కలిగి ఉంటుంది. మరి బిందు సౌష్టం అంటే ఏ పాయింట్ దగ్గర మనకి ఏర్పాటు అవుతుందో చూద్దాం. ఫస్ట్ ఐకి ఈ పాయింట్ దగ్గర మనం పెట్టి ఈ విధంగా తిప్పామనుకోండి, 180 తిరిగేసరికి ఫర్ సపోజ్ మనకి ఇది 90 తిరిగింది అనుకోండి, 90 డిగ్రీస్ మనం రొటేట్ చేసేసరికి ఏ విధంగా వస్తుంది? ఇలా వస్తుంది. నెక్స్ట్ మళ్ళీ ఇంకొక 90 తిప్పామనుకోండి, అప్పుడు మళ్ళీ సేమ్ ఎలా వస్తుంది? ఈ హెచ్ లాగే వస్తుంది కాబట్టి హెచ్ ఉంటుంది. నెక్స్ట్ ఐకి కూడా ఆ బిందు సౌష్టం ఎక్కడైతే ఉంటుందంటే ఆ బిందువు కరెక్ట్ ఈ సెంటర్ పాయింట్ లో ఉంటుంది. మనకి 90 డిగ్రీస్ తిరిగేటప్పుడు ఇలా వస్తుంది, 180 తిరిగినప్పుడు సేమ్ ఐ లాగే వస్తుంది. నెక్స్ట్ ఎన్కి 90 తిప్పేటప్పుడు ఎన్కి ఆ బిందు సౌష్టవం తాలూకా బిందువు ఈ ప్లేస్ లో ఉంటుంది. 90 డిగ్రీస్ తిరిగేటప్పుడు ఎన్ ఏమో ఈ విధంగా ఉంటుంది. సేమ్ మళ్ళీ ఇంకొక 90 తిరిగేటప్పుడు అంటే టోటల్ గా 180 తిరిగేటప్పటికి సేమ్ మళ్ళీ ముందులాగే ఎన్ వస్తుంది. అలాగే ఓకి 90 డిగ్రీస్ తిప్పినప్పుడు ఎలా వస్తుంది? సేమ్ ఓ లాగే ఉంటుంది. కానీ 180 డిగ్రీస్ తిప్పేటప్పుడు కూడా ఇలాగే ఉంటుంది. అంటే మనకి 90 డిగ్రీస్ తిరిగినప్పుడే వచ్చింది కదా అని చెప్పేసి మనం ఫిక్స్ చేయడానికి లేదు. 180 డిగ్రీస్ టైంలో సేమ్ అదే వచ్చిందా లేదా అనేది మనకి ఇంపార్టెంట్. అంటే 180 డిగ్రీస్ కంప్లీట్ అవ్వాలి. అలా కంప్లీట్ అయినప్పటికీ ముందుది ఉంటే అప్పుడు మనకు బిందు సౌష్టం ఉందని అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ఓకి ఉంది. నెక్స్ట్ ఎక్కడ ఉంటుంది? ఓకి ఆ కేంద్రం దగ్గర ఉంటుంది, సెంటర్ పాయింట్ లో ఉంటుంది. నెక్స్ట్ ఎస్ కి ఈ ప్లేస్ లో బిందు సౌష్టం అనేది ఏర్పాటు అవుతుంది. ఎస్ ని 90 డిగ్రీస్ లో మనం రొటేట్ చేసేటప్పుడు ఎలా వస్తుంది? ఇలా వస్తుంది. అదే మనము ఇంకొక 90 డిగ్రీస్ అంటే టోటల్ గా 180 డిగ్రీస్ తిప్పితే అప్పుడు ఇలా వస్తుంది. సేమ్ ఎస్ లాగే వస్తుంది. నెక్స్ట్ ఎక్స్ ని మనం రొటేట్ చేసేటప్పుడు అప్పుడు కూడా సేమ్ ఎక్స్ లాగే వస్తుంది. మళ్ళీ ఇంకొక రొటేషన్ చేసాం అనుకోండి, టోటల్ గా 180 చేసాం అనుకోండి, సేమ్ మళ్ళీ ఎక్స్ లాగే వస్తుంది. నెక్స్ట్ జెడ్ ని మనము 90 డిగ్రీస్ రొటేట్ చేస్తే ఇలా వస్తుంది. అదే ఇంకొక
90 డిగ్రీస్ టోటల్ గా 180 చేస్తే సేమ్ మళ్ళీ జెడ్ లాగే వస్తుంది. అంటే టోటల్ గా ఆల్ఫాబెట్ లెటర్స్ కి బిందు సౌష్టవము పాయింట్ సిమెట్రీ అనేది ఎన్ని లెటర్స్ ఉంటది అంటే కేవలం ఈ 7 లెటర్స్ కి మాత్రమే ఉంటది. మరి జెడ్ కి ఎక్స్ కి ఎక్కడ ఉంటుంది అంటే ఈ ప్లేస్ లో ఉంటది, జెడ్ కి ఎక్కడ ఉంటుందంటే ఇక్కడ ఉంటుంది. ఆ విధంగా HINOSXZ ఈ టోటల్ 7 లెటర్స్ అనేవి బిందు సౌష్టవాన్ని కలిగి ఉంటాయి. నెక్స్ట్ ఈ బిందు సౌష్టం అనేది వృత్తానికి చూసుకుంటే వృత్తానికి కూడా బిందు సౌష్టం అనేది ఉంటుంది. 90 డిగ్రీస్ తిప్పేటప్పుడు మళ్ళీ సర్కిలే వస్తుంది, మళ్ళీ ఇంకొక 90 అంటే టోటల్ గా 180 డిగ్రీస్ తిప్పేటప్పుడు కూడా సర్కిలే వస్తుంది. కాబట్టి వృత్తానికి బిందు సౌష్టం అనేది ఉంటది. మరి ఎక్కడ ఉంటుంది, ఏ పాయింట్ దగ్గర ఉంటుంది అంటే వృత్త కేంద్రం దగ్గర ఉంటుంది. బిందు సౌష్టం అనేది ఎక్కడ ఉంటుంది వృత్తానికి అంటే వృత్త కేంద్రం దగ్గర ఉంటుంది. నెక్స్ట్ వృత్తానికి సంబంధించి అయిపోయింది. ఇప్పుడు చతుర్భుజాల గురించి చూద్దాం. మనకి చతుర్భుజాల్లో చతుర్భుజానికి బిందు సౌష్టం ఉండదు. నెక్స్ట్ సమలంబ చతుర్భుజం ఏదైతే ఉందో ట్రిపీజియం దానికి ఉండదు. నెక్స్ట్ సమద్విబాహు సమలంబ చతుర్భుజం ఫర్ సపోజ్ కొంచెం చేద్దాం. సమద్విబాహు సమలంబ చతుర్భుజం అంటే ఈ రెండు భుజాలు సమానంగా ఉన్నాయి. దాన్ని మనం 180 తిప్పితే ఏ విధంగా వస్తుంది, ఇలా వస్తుంది. సారీ 90 తిప్పితే 180 తిప్పితే ఈ విధంగా వస్తుంది. అంటే ముందు ఉన్నట్టు మనకు 180 డిగ్రీస్ వచ్చి 180 డిగ్రీస్ లో తిప్పేటప్పుడు రాలేదు కదా. కాబట్టి మనకి సమద్విబాహు సమలంబ చతుర్భుజం ఐసోసెల్స్ ట్రిపీజియానికి కూడా బిందు సౌష్టం అనేది ఉండదు. నెక్స్ట్ సమాంతర చతుర్భుజాన్ని మనం చూసుకుంటే ఇంతకు ముందు నేను చెప్పాను 90 డిగ్రీస్ లో మనం రొటేషన్ చేస్తే మనకి ఎలా వస్తుంది, ఈ విధంగా వస్తుంది. అదే మనం ఒకవేళ 180 డిగ్రీస్ తిప్పితే సేమ్ మళ్ళీ ఇంతకు ముందులాగే వస్తుంది. కావాలంటే మనము ఎక్కడ ఏర్పాటు అవుతుంది మరి బిందు సౌష్టం అని అంటే ఈ కర్ణాల తాలూకా ఈ ఇది ప్యారలలోగ్రామ్ కి ఈ కర్ణాల మిడ్ పాయింట్ ఉంది కదా, కర్ణాలు ఎక్కడైతే ఖండించుకుంటే ఆ పాయింట్ దగ్గర మనకి బిందు సౌష్టం అనేది ఏర్పాటు అవుతుంది. అది ఒకటి చూడొచ్చు. అంటే మనము ఫర్ సపోజ్ ఈ షేప్ లో ఉన్న ఒక పేపర్ ని తీసుకొని వాటి తాలూకా కర్ణాలు ఏ పాయింట్ దగ్గర అయితే ఖండించుకుంటే అక్కడ మనము ఒక కన్నం పెట్టి తిప్పితే అప్పుడు మనకి మళ్ళీ 180 తిప్పేటప్పుడు సేమ్ అదే పటం వస్తుంది. ఆ విధంగా మనం క్లియర్ గా చెక్ చేయొచ్చు ఇంకా బాగా అర్థం చేసుకోవడానికి. నెక్స్ట్ దీని తర్వాత ఏంటి, రెక్టాంగిల్ దీర్ఘచతురస్రం. అది మనము 90 డిగ్రీస్ తిప్పేటప్పుడు ఎలా వస్తుంది, 180 తిప్పినప్పుడు సేమ్ మళ్ళీ దీర్ఘచతురస్రం వస్తుంది. కాబట్టి బిందు సౌష్టం అనేది చతురస్రానికి ఉంటుంది, సారీ దీర్ఘచతురస్రానికి ఉంటుంది. నెక్స్ట్ సమాంతర చతుర్భుజానికి కూడా ఉంటుంది. నెక్స్ట్ ఇంకేం మిగిలింది, రాంబస్ మిగిలింది. రాంబస్ ని మనం ఈ విధంగా తిప్పేటప్పుడు ఇక్కడ కర్ణం పెద్ద ఉంటుంది, ఇక్కడ కర్ణం చిన్నది ఉంటుంది కదా. మనం రొటేషన్ చేసేటప్పుడు సేమ్ అలాగే ఉన్నట్టు అనిపిస్తుంది. నెక్స్ట్ ఇక్కడ కర్ణం అనేది ఇంతకు ముందు ఇక్కడ పెద్దది కదా, ఇప్పుడు 90 తిప్పేటప్పుడు 90 డిగ్రీస్ మనం రొటేషన్ చేసేటప్పుడు ఇందాక ఏ కర్ణం అయితే పెద్దది ఉంటుందో రొటేషన్ చేసేటప్పుడు ఆ కర్ణమే చిన్నది ఉంటుంది. ఏదైతే చిన్నది ఉంటుందో ఇంతకు ముందు 90 డిగ్రీస్ తిప్పేటప్పుడు అదే పెద్దది ఉంటుంది. నెక్స్ట్ ఇదైతే ఏర్పడింది కదా, దీని తర్వాత ఇంకొక 90 తిప్పారు అనుకోండి, అప్పుడు టోటల్ గా 180 డిగ్రీస్ అవుతుంది కదా. ఆ 180 డిగ్రీస్ ఏర్పడినప్పుడు సేమ్ ఇంతకు ముందు ఏదైతే ఉందో సేమ్ అదే ఏర్పడుతుంది. కాబట్టి రాంబస్ కి కూడా బిందు సౌష్టం ఉంటుందని అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ స్క్వేర్ కి 90 డిగ్రీస్ తిప్పేటప్పుడు సేమ్ మళ్ళీ స్క్వేరే వస్తుంది. మనకి 90 డిగ్రీస్ తిప్పేటప్పుడు వచ్చిందా లేదనేది మనకు అనవసరం. మనకు కావాల్సింది అంటే 180 డిగ్రీస్ తిప్పేటప్పుడు వస్తుందా లేదా. సేమ్ మళ్ళీ 180 డిగ్రీస్ తిప్పేటప్పుడు కూడా స్క్వేర్ లాగే ఉంటుంది. కాబట్టి స్క్వేర్ కి కూడా మనకి బిందు సౌష్టం ఉంటుందని అర్థం చేసుకోవచ్చు. అంటే దీన్ని బట్టి ఏంటి, వృత్తానికి వృత్త కేంద్రం వద్ద ఉంటుంది. నెక్స్ట్ నేను ఇక్కడ చెప్పడం మర్చిపోయాను, దీర్ఘచతురస్రానికి ఎక్కడ ఉంటుంది, కర్ణాల తాలూకా సమద్విఖండన. నెక్స్ట్ రాంబస్ కి ఎక్కడ ఉంటుంది, ఈ కర్ణాల తాలూకా సమద్విఖండన. నెక్స్ట్ ఈ చతురస్రానికి ఎక్కడ ఉంటుంది, భుజాల తాలూకా సమద్విఖండన అయినా అనొచ్చు, లేదా కర్ణాల తాలూకా సమద్విఖండన అయినా అనొచ్చు. ఆ పాయింట్ దగ్గర మనకి బిందు సౌష్టం అనేది ఏర్పాటు అవుతుంది. ఎక్కడెక్కడ ఉంటుంది, దేనికి ఉంటుంది, చతుర్భుజానికి ఉండదు. నెక్స్ట్ సమలంబ చతుర్భుజానికి ఉండదు. నెక్స్ట్ సమద్విబాహు సమలంబ చతుర్భుజానికి ఉండదు. సమాంతర చతుర్భుజానికి బిందు సౌష్టం ఉంటుంది. నెక్స్ట్ దీర్ఘచతురస్రానికి ఉంటుంది, రాంబస్ కు ఉంటుంది, చతురస్రానికి ఉంటుంది, వృత్తానికి కూడా ఉంటుంది. ఈ విధంగా టోటల్ ఇన్ఫర్మేషన్ బిందు సౌష్ఠవానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ ఈ సౌష్ఠవాల్లో లాస్ట్ అండ్ ఫైనల్ థర్డ్ది మనకి భ్రమణ సౌష్ఠవం, రొటేషనల్ సిమెట్రీ. అంటే ఏంటంటే మనం ఒక పటాన్ని, ఒక వస్తువుని లేదా పటాన్ని ఎంత కనిష్ట కోణంతో భ్రమణం చేయగా
భ్రమణం చేయగా తన పూర్వస్థితిని లేదా యథాస్థితిని పొందితే అటువంటి పటానికి లేదా వస్తువుకు లేదా పటానికి భ్రమణ సౌష్ఠవం ఉన్నది అని అంటారు. భ్రమణ సౌష్ఠవం ఉంది అని అంటారు. నెక్స్ట్ ఇంకా మనం దీన్ని బట్టి ఇంకేం చెప్పుకోవచ్చు అంటే, ఏదైనా ఒక పటాన్ని 360 డిగ్రీలు పూర్తిగా భ్రమణం చేస్తే, ఒక పటాన్ని 360 డిగ్రీలు పూర్తిగా మనం భ్రమణం చేయించామని అనుకోండి, అప్పుడు ఖచ్చితంగా ముందు ఏ ప్లేస్ లో అయితే ఉండేదో ఆ ప్లేస్ లోకి వస్తుంది. ఇప్పుడు సపోజ్ ఈ విధంగా ఏదో ఒక పటం ఉంది, దీన్ని మనం 360 డిగ్రీలు తిప్పేటప్పుడు ఖచ్చితంగా లాస్ట్ 360 డిగ్రీలు వచ్చేటప్పటికి మళ్ళీ ఇదే వస్తుంది. అంటే ఖచ్చితంగా ఒక పటం అనేది పూర్తి భ్రమణం చేసేటప్పటికి, ఫర్ సపోజ్ ఇలా ఒక బొమ్మ ఉంది, దాన్ని మనం 360 డిగ్రీలు తిప్పితే ఖచ్చితంగా మళ్ళీ 360 డిగ్రీ టైం వచ్చేసరికి మళ్ళీ సేమ్ అలాగే ఉంటుంది. అంటే దీన్ని బట్టి ఏమర్థమైంది, ఏదైనా ఒక పటాన్ని లేదా వస్తువుని 360 డిగ్రీలు తిప్పేటప్పుడు ఆ 360 డిగ్రీలు పూర్తయిన తర్వాత సేమ్ మళ్ళీ అదే యథాస్థితిని పొందుతుంది అని అర్థం చేసుకోవచ్చు. అలాగైతే ఇప్పుడు ఫర్ సపోజ్ మనకి కేవలం 360 డిగ్రీలు పూర్తిగా భ్రమణం చేసేటప్పుడు 360 డిగ్రీలు పూర్తయినప్పుడు మాత్రమే దాని తాలూకా పూర్వస్థితి పొందితే అటువంటి పటానికి భ్రమణ సౌష్ఠవం ఉందని అర్థం చెప్పలేము. ఎందుకు చెప్పలేము అంటే, ఇప్పుడు ఇది ఉంది, ఈ పటాన్ని మనం దీన్ని మనము భ్రమణ సౌష్ఠవం చేస్తే, అంటే మనం ఫర్ సపోజ్ 90 డిగ్రీస్ తిప్పామనుకోండి ఎలా వస్తుంది, నెక్స్ట్ ఇంకా మనం 180 తిప్పామనుకోండి అప్పుడు ఎలా వస్తుంది, ఆ తర్వాత 270 తిప్పామనుకోండి ఎలా వస్తుంది, ఆ తర్వాత మనం 360 తిప్పామనుకోండి సేమ్ అదే వస్తుంది. అంటే దీన్ని బట్టి అర్థం చేసుకుంటే, ఇలాంటిది ఈ మధ్యలో ఎక్కడైనా వచ్చిందా, సేమ్ ఇటువంటి పటమే మధ్యలో ఎక్కడ రాలేదు, మళ్ళీ లాస్ట్ లో 360 టైంలోనే వచ్చింది. ఆ విధంగా మనం ఏ పటం తీసుకున్నా కూడా ఫస్ట్ మళ్ళీ 360 టైంకి వచ్చేస్తుంది. కానీ ఆ మధ్యలో కూడా వస్తేనే ఆ పటానికి మనము భ్రమణ సౌష్ఠవము, రొటేషనల్ సిమెట్రీ ఉందని అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు దీనికి మధ్యలో ఎక్కడా కూడా 360 లోపు ఎక్కడా కూడా మనకి సేమ్ అదే పటం రిపీట్ అవ్వలేదు. కాబట్టి ఇక్కడ ఉండే ఈ పటానికి రొటేషనల్ సిమెట్రీ అనేది లేదు అని అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ దీనికి సంబంధించి ఫర్ సపోజ్ ఒక పటాన్ని 360 డిగ్రీలు కోణంతో భ్రమణం చేసేటప్పుడు ఎన్నిసార్లు అయితే తన పూర్వస్థితిని పొందుతుందో ఆ పటానికి భ్రమణ సౌష్ఠవ పరిమాణం ఉంది అని చెప్తాము. భ్రమణ సౌష్ఠవ పరిమాణము, ఆర్డర్ ఆఫ్ రొటేషనల్ సిమెట్రీ. ఫర్ సపోజ్ ఇప్పుడు మనము ఒక రెక్టాంగిల్ తీసుకున్నాం, ఆ రెక్టాంగిల్ ని 90 డిగ్రీస్ లో మనం రొటేషన్ చేసాం అనుకోండి, అప్పుడు అది ఏ విధంగా వస్తుంది, ఇలా వస్తుంది. నెక్స్ట్ 90 డిగ్రీస్ టైంలో ఎలా వస్తుంది. నెక్స్ట్ ఒకవేళ 180 డిగ్రీస్ లో అంటే ఇంకొక 90 తిప్పామనుకోండి అప్పుడు ఎలా వస్తుంది, సేమ్ ఇలా వస్తుంది. నెక్స్ట్ మళ్ళీ 270 ఇంకొక 90 తిప్పితే 270 వస్తుంది కదా, అప్పుడు ఎలా వస్తుంది, ఇలా వస్తుంది. నెక్స్ట్ ఆ 270 ఇంకొక 90 తిప్పామనుకోండి అప్పుడు ఎలా వస్తుంది, ఇలా వస్తుంది. అంటే ఈ విధంగా ఉండే పటము ఈ విధంగా 360 అయినప్పటికీ ఆ విధంగా అయితే వచ్చేస్తుంది. కానీ ఆ మధ్యలో కూడా ఎక్కడైనా వచ్చిందా రాలేదా, అదే ఇంపార్టెంట్. అంటే ప్రతి పటానికి కూడా ఖచ్చితంగా ఒకటి భ్రమణ సౌష్ఠవ పరిమాణం అనేది ఉంటుంది. కానీ ఆ పటానికి భ్రమణ సౌష్ఠవం అనేది ఉన్నదా లేదా అనేది ఎలా చెప్తామని చెప్పాను. ఆ పటం ఏర్పడడానికి ముందు ఇలాంటి పటమే మళ్ళీ ఏర్పాటు అయ్యిందా లేదా. ఇక్కడ దీర్ఘచతురస్రానికి చూస్తే 180 డిగ్రీల దగ్గర సేమ్ అదే పటం మళ్ళీ వచ్చింది. కాబట్టి దీర్ఘచతురస్రానికి భ్రమణ సౌష్ఠవ పరిమాణము, ఆర్డర్ ఆఫ్ రొటేషనల్ సిమెట్రీ రెండుగా చెప్పాలి. దీర్ఘచతురస్రానికి భ్రమణ సౌష్ఠవ పరిమాణం ఉంది, భ్రమణ సౌష్ఠవం ఉంది. మరి భ్రమణ సౌష్ఠవ పరిమాణం ఎంత ఉంది అంటే 2 ఉంది. ఎందుకంటే 360 అయ్యే లోపు ఒకసారి వచ్చింది, 360 టైంలో కూడా ఒకసారి వచ్చింది. కాబట్టి టోటల్ గా 2 టైమ్స్ వచ్చింది. కాబట్టి భ్రమణ సౌష్ఠవ పరిమాణం రెక్టాంగిల్ కి
2 అని అర్థం చేసుకోవచ్చు. ఆ విధంగా ఈ చతుర్భుజాలకు సంబంధించి త్రిభుజాలకు సంబంధించి భ్రమణ సౌష్ఠవ పరిమాణం అంటే మనకి ఒకే ఒక భ్రమణ సౌష్ఠవ పరిమాణం ఉందనుకోండి, అసలు దానికి భ్రమణ సౌష్ఠవం అనేది లేదని అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు ఎలా అంటే, ఇప్పుడు సపోజ్ ఏ అనేది ఉంది, ఏ అనే లెటర్ ని 90 degrees లో మనం రొటేషన్ చేస్తే ఎలా వస్తుంది, ఎలా వస్తుంది, 180 లో తిప్పితే ఇలా వస్తుంది, నెక్స్ట్ 270 లో తిప్పితే ఇలా వస్తుంది, నెక్స్ట్ మళ్ళీ 360 లో తిప్పితే సేమ్ మళ్ళీ ఇలాగే వస్తుంది. అంటే ఏ అనేది 360 టైంలోనే వచ్చింది, ఆ మధ్యలో ఎక్కడా కూడా ఏ అనేది మళ్ళీ పూర్వస్థితిని పొందలేదు. అంటే ఏకి భ్రమణ సౌష్ఠవ పరిమాణం ఒకటి ఉంది, కానీ భ్రమణ సౌష్ఠవం అనేది ఉన్నదా లేదా అంటే లేదు అనే చెప్పాలి. ఎందుకు, మనకి 360 degrees అయినప్పుడు ఎలాగైనా ఖచ్చితంగా ఒకటి వస్తుంది, కానీ ఆ లోపు కూడా వస్తేనే మనకి భ్రమణ సౌష్ఠవం ఉన్నది అని అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ఏ అనే అక్షరానికి భ్రమణ సౌష్ఠవము లేదు, భ్రమణ సౌష్ఠవ పరిమాణము కూడా లేదు. ఎందుకు, ప్రతి పటానికి భ్రమణ సౌష్ఠవ పరిమాణం ఒకటి వస్తుంది కాబట్టి దాన్ని మనం లెక్కలోకి పెట్టకూడదు. మినిమం 2 అయినా రావాలి. అంటే అది 360 అయ్యే లోపు ఖచ్చితంగా ఒకసారైనా రిపీట్ అయితేనే దానికి భ్రమణ సౌష్ఠవం ఉందని చెప్తాము, భ్రమణ సౌష్ఠవ పరిమాణం కూడా ఎంత ఉందో చెప్తాము. కాబట్టి ఏకి ఇక్కడ మనం చూస్తే లేదని అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ కూడా మనకి రొటేషనల్ సిమెట్రీ భ్రమణ సౌష్ఠవం అనేది మళ్ళీ ఇంతకు ముందు ఏదైతే పాయింట్ సిమెట్రీ బిందు సౌష్ఠవం చెప్పుకున్నామో సేమ్ అవే లెటర్స్ కి మనకి ఇక్కడ రొటేషనల్ సిమెట్రీ కూడా అవే వస్తాయి. HINOSXZ. మనం హెచ్ ని 90 degrees రొటేషన్ చేస్తే ఇలా వస్తుంది, 180 తిప్పితే సేమ్ మళ్ళీ హెచ్ లాగే వస్తుంది, 270 తిప్పితే ఎలా వస్తుంది, మళ్ళీ 360 తిప్పితే ఎలా వస్తుంది. అంటే ఆ 180 అయ్యే లోపు మధ్యలో ఒకసారైనా రావాలి, వచ్చిందా లేదా, కాబట్టి వచ్చింది. అంటే హెచ్ కి భ్రమణ సౌష్ఠవ పరిమాణము 2 అని చెప్పుకోవచ్చు. అలాగే భ్రమణ సౌష్ఠవం ఉందని కూడా చెప్పొచ్చు. నెక్స్ట్ ఐకి కూడా ఐ 90 తిప్పితే ఎలా ఉంటుంది, 180 తిప్పితే ఎలా ఉంటుంది, 270 తిప్పితే ఎలా ఉంటుంది, సేమ్ మళ్ళీ 360 తిప్పితే ఎలా ఉంటుంది. కాబట్టి ఐకి భ్రమణ సౌష్ఠవం కూడా ఉంటుంది. ఆ విధంగా ఎన్కి ఈ విధంగా వస్తాయి, 90, 180, 270, 360. నెక్స్ట్ ఓకి కూడా మనకి భ్రమణ సౌష్ఠవం అనేది ఉంటుంది. భ్రమణ సౌష్ఠవం అనేది అనంతంగా ఉంటుంది. భ్రమణ సౌష్ఠవ ఓకే భ్రమణ సౌష్ఠవం ఉంటుంది. భ్రమణ సౌష్ఠవ పరిమాణం ఎన్ని డిగ్రీలు ఉంటుందంటే ప్రతి అసలు మనం చెప్పలేము, ఎందుకంటే ప్రతి కొంచెం తిప్పినా కూడా భ్రమణ సౌష్ఠవం దానికి ముందులాగా ఉంటుందా లేదా. కాబట్టి ఎస్కి చూద్దాం. ఎస్కి 90 తిప్పితే ఇలా ఉంటుంది, నెక్స్ట్ ఇలా ఉంటుంది, తర్వాత ఇలా ఉంటుంది, మళ్ళీ ఎలా ఉంటుంది. నెక్స్ట్ ఎక్స్కి 90 తిప్పినా 180 తిప్పినా ఏ తిప్పినా సేమ్ అలాగే ఉంటుంది. నెక్స్ట్ జెడ్కి ఈ విధంగా ఈ 4 లెటర్స్ కి మాత్రమే మనకి రొటేషనల్ సిమెట్రీ భ్రమణ సౌష్ఠవం అనేది ఉంటుంది, అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ చాలా చాలా ఇంపార్టెంట్, క్రమ బహుభుజులు భ్రమణ సౌష్ఠవం ఉంటుంది. ఎలాగో చూద్దాం. క్రమ బహుభుజులకు భ్రమణ సౌష్ఠవం ఉంటుంది. బహుభుజులు అంటే మనకి క్రమ బహుభుజులు అంటే రెగ్యులర్ పాలీగాన్స్ అని అంటాం కదా, రెగ్యులర్ పాలీగాన్స్ అంటే క్రమ బహుభుజులు. క్రమ అంటే అర్థం అంటే అన్ని భుజాలు సమానంగా ఉండాలి, బహుభుజులు అవ్వాలి. మనకి బహుభుజులు ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి, మోర్ దాన్ 2 అంటే 2 కంటే ఎక్కువ భుజాలు ఉన్న ప్రతి దాన్ని కూడా మనము బహుభుజులుగా చెప్పొచ్చు. అంటే 3 భుజాలు సమానంగా ఉంటే మనకి త్రిభుజం అవుతుంది, కాబట్టి త్రిభుజం కూడా బహుభుజే అవుతుంది. మరి వాటి తాలూకు భ్రమణ సౌష్ఠవ పరిమాణము ఎంతో తెలుసుకోవాలంటే అలాగా భ్రమణ సౌష్ఠవ పరిమాణము అది మనం తెలుసుకోవాలి. అంటే దాని అర్థం అంటే అది 360 degrees కంప్లీట్ అయ్యే లోపు ఎన్నిసార్లు సేమ్ అదే పటం ఏర్పడుతుందో మనం తెలుసుకోవాలి. దీనికి ఫార్ములా ఏంటంటే 360 degrees బై ఎన్. ఇక్కడ ఎన్ అంటే అర్థం అంటే నువ్వు ఏ బహుభుజ తాలూకా తీసుకుంటావో దానికి ఎన్ని భుజాలు ఉంటాయి దాన్ని ప్రతిక్షేపిస్తే భ్రమణ సౌష్ఠవ కోణం ఎంతో మనకు తెలుస్తుంది. మనకి 360 degrees బై ఎన్. ఎన్ అంటే 3 భుజాలు ఉంటాయి కాబట్టి బై 3 అయ్యండి, అంటే 120 degrees. అంటే ఈ త్రిభుజాన్ని ప్రతి 120 degrees తిప్పేసరికి సేమ్ మళ్ళీ అదే వస్తుంది. అంటే ఈ త్రిభుజాన్ని సమబాహు త్రిభుజం ఎందుకు అన్నాము అంటే క్రమ బహుభుజి కాబట్టి. క్రమ అంటే అన్ని భుజాలు ఒకేలా ఉండాలి. మనం ఈ సమబాహు త్రిభుజాన్ని 120 తిప్పారు అనుకోండి, సేమ్ మళ్ళీ అదే సమబాహు త్రిభుజం వస్తుంది. మళ్ళీ ఇంకొక 120 అంటే టోటల్ గా 240 తిప్పారు అనుకోండి, సేమ్ అప్పుడు కూడా అదే వస్తుంది. మళ్ళీ
240 అయిన తర్వాత ఇంకొక 120 కలిపితే 360 తిప్పారు అనుకోండి, అప్పుడు కూడా సేమ్ అదే వస్తుంది. అంటే 0 నుంచి స్టార్ట్ అయ్యి 360 రావడానికి ఎన్నిసార్లు ఏర్పాటు అయింది? మొత్తం 3 సార్లు ఏర్పాటు అయింది. అంటే మనము క్రమ సమబాహు త్రిభుజానికి భ్రమణ కోణమేమో 120 డిగ్రీస్, దానికి భ్రమణ సౌష్ఠవం ఎంత ఉంటుందని అంటే ఎన్నిసార్లు ఏర్పాటు అవుతుంది, మనకి ఎన్ని భుజాలు అయితే ఉంటాయో మనకి ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి అర్థం ఏంటంటే, ఒక క్రమ బహుభుజిలో ఎన్ని భుజాలు అయితే ఉంటాయో అదే దానికి భ్రమణ సౌష్ఠవ పరిమాణం అవుతుంది. ఇక్కడ మనం క్లియర్ గా చూసాం 3 భుజాలు ఉన్నాయి కాబట్టి 360 డిగ్రీస్ కంప్లీట్ అయ్యే లోపు 3 టైమ్స్ వచ్చింది. కాబట్టి దీనికి భ్రమణ సౌష్ఠవ పరిమాణము ఆర్డర్ ఆఫ్ రొటేషనల్ సిమెట్రీ 3. ఒకవేళ భ్రమణ సౌష్ఠవ కోణం అడిగాడు అనుకోండి 120 డిగ్రీలు, దానికి మనకి షార్ట్ కట్ లో ఫార్ములా ఏంటి? 360/n అని అర్థం. నెక్స్ట్ మనకి 4 భుజాలు కలిగిన క్రమ బహుభుజి ఏది? చతురస్రం. అంటే 4 భుజాలు సమానంగా ఉండాలి. మరి దానికి భ్రమణ సౌష్ఠవ కోణం ఎంత వస్తుంది? మనకి వేసుకోవడం 360/n. 360/n అంటే ఎంత? 4 సైడ్స్ ఉన్నాయి కాబట్టి 4 వేయాలి, అంటే 90 డిగ్రీస్. అంటే దీని అర్థం అంటే భ్రమణ సౌష్ఠవ కోణం మనకు వచ్చింది. అంటే ప్రతి 90 డిగ్రీస్ తిప్పేసరికి తిప్పితే మళ్ళీ సేమ్ అదే పటం వస్తుంది. కాబట్టి ఇలాంటివి ఎన్ని భుజాలు ఉన్నాయి ఇక్కడ? మనకి 4 ఉన్నాయి. కాబట్టి చతురస్రానికి భ్రమణ సౌష్ఠవ కోణం ఎంత అంటే 90 డిగ్రీస్. దానికి భ్రమణ సౌష్ఠవ పరిమాణము ఆర్డర్ ఎంత ఉంటుందంటే 4 వస్తుంది. ఎందుకు? 4 సైడ్స్ ఉన్నాయి కాబట్టి. అంటే దీన్ని 90 తిప్పారు అనుకోండి మళ్ళీ చతురస్రం వస్తుంది, 180 తిప్పిన చతురస్రం వస్తుంది, 270 తిప్పిన చతురస్రం వస్తుంది, 360 తిప్పిన చతురస్రం వస్తుంది. అంటే 0 నుంచి స్టార్ట్ అయ్యి 360 రావడానికి ఎన్నిసార్లు వచ్చింది? 1 2 3 4 సైడ్స్ ఉన్నాయి కాబట్టి 4 టైమ్స్ వస్తుంది. సేమ్ అదేలాగా ఇందాక త్రిభుజానికి 3 సైడ్స్ ఉన్నాయి కాబట్టి 3 టైప్స్ గా, అంటే 3 రకాలుగా అదే వస్తుంది. అంటే త్రిభుజానికి భ్రమణ సౌష్ఠవ పరిమాణం 3, చతురస్రానికి భ్రమణ సౌష్ఠవ పరిమాణం 4. ఒకవేళ పంచభుజి ఈ విధంగా 5 భుజాలు సమానంగా ఉన్నాయనుకోండి, 5 భుజాలు సమానంగా ఉంటే అప్పుడు మనకి భ్రమణ సౌష్ఠవ పరిమాణం ఎంత అవుతుంది? 5 అవుతుంది. ఎందుకు? 5 భుజాలు ఉన్నాయి కాబట్టి 5 సార్లు రొటేషన్ చేయొచ్చు. మరి భ్రమణ సౌష్ఠవ కోణం ఎంత అంటే 360/n కదా. n అంటే మనం ఎంత వేయాలి? ఎన్ని భుజాలు ఉంటే అది వేయాలి కాబట్టి 5. మనము దీంతో భాగిస్తే 72 డిగ్రీస్ వస్తుంది. అంటే ఈ పిక్చర్ ఏదైతే ఉంది, ఈ పటము ప్రతి 70 డిగ్రీస్ ని రొటేషన్ చేస్తే సేమ్ మళ్ళీ అదే వస్తుంది. మళ్ళీ ఇంకొక 70 తిప్పితే సేమ్ మళ్ళీ అదే వస్తుంది. ఆ విధంగా టోటల్ గా 360 అయ్యేలోపు ఎన్నిసార్లు వస్తుంది అంటే 5 టైమ్స్ వస్తుంది. ఎందుకు 5 టైమ్స్ వస్తుంది అంటే అక్కడ ఎన్ని భుజాలు ఉన్నాయి? 5 భుజాలు ఉన్నాయి కాబట్టి 5 టైమ్స్ వస్తుంది. నెక్స్ట్ ఒకవేళ షడ్భుజి పెంటాగాన్ అయితే 5, షడ్భుజి అంటే హెక్సాగాన్ అంటే మొత్తం ఎన్ని ఉంటాయి? 6 ఉంటాయి. కాబట్టి 360/n అంటే 6 కాబట్టి దాని తాలూకా 6 1 630 6 అంటే 60 వస్తుంది. అంటే దీని బట్టి ఏం చెప్పొచ్చు? హెక్సాగాన్ కి భ్రమణ సౌష్ఠవ కోణం ఎంత అంటే 60 డిగ్రీస్. భ్రమణ సౌష్ఠవ పరిమాణం ఆర్డర్ ఎంత వస్తుంది అంటే 6 వస్తుంది. ఎందుకు? మనకి మొత్తం 6 భుజాలు ఉన్నాయి కాబట్టి మనం దీన్ని ప్రతి 60 డిగ్రీలకి ఈ విధంగా రొటేషన్ చేస్తే సేమ్ మళ్ళీ అదే వస్తుంది. ఆ విధంగా 360 కంప్లీట్ అయ్యేలోపు ఎన్నిసార్లు వస్తుంది అంటే 6 టైమ్స్ వస్తుంది. దీన్ని బట్టి భ్రమణ సౌష్ఠవ పరిమాణం అంటే అర్థమైందని. నెక్స్ట్ ఈ సౌష్ఠవానికి సంబంధించి చివరికి వచ్చేసాము. ఏంటంటే రేఖా సౌష్ఠవం, భ్రమణ సౌష్ఠవం రెండు ఉన్న ఆంగ్ల అక్షరాలు ఎన్ని ఉంటాయంటే కేవలం 4 మాత్రమే ఉంటాయి. ఏంటంటే HIOX. ఈ 4ంటికి మాత్రమే రేఖా సౌష్ఠవము లైన్ సిమెట్రీ ఉంటుంది, భ్రమణ సౌష్ఠవము రొటేషనల్ సిమెట్రీ కూడా ఉంటుంది. కేవలం HIOX. ఈ విధంగా మన సౌష్ఠవానికి సంబంధించి పూర్తిగా చెప్పడం అనేది జరిగింది. ఇంకొక పార్ట్ అనేది రేఖాగణితానికి సంబంధించి ఉంది. ఆ పార్ట్ తో ఈ రేఖాగణితం టాపిక్ కూడా కంప్లీట్ అవుతుంది. ఇప్పుడుతో మనకి సౌష్ఠవానికి సంబంధించి టోటల్ గా 6 పార్ట్స్ అనేవి కంప్లీట్ చేశాము. ఈ వీడియో మీకు నచ్చిందంటే తప్పకుండా లైక్ చేయండి. మీ డిఎస్సి ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వారికి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.